పిల్లరా హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 ఎవరైనా చదవండి. తొందర రావాలమ్మా బయట ఉన్న వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 చదవండి. థ్యాంక్ యూ జీసస్. పాపా గాడ్ వి బ్లెస్ యువర్ నేమ్ లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 ఫాస్ట్గా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. చాలుమా. ఓకే, ముందర చూడొచ్చు అందరూ. ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ ఉంది, జాగ్రత్తగా వినండి. నేను చెప్పే విషయాలు మీరు నేర్చుకున్నట్లయితే మీ జీవితం ఎప్పుడూ చాలా విజయవంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్. సో అందుకనే జాగ్రత్తగా వినండి పిల్లరా. సో మీరు నేను ప్రతి ఆదివారము విశ్వాసం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, విశ్వాసం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ పిల్లరా. ముఖ్యంగా క్రైస్తవులు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తికి విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. విశ్వాసం గురించి మీకు నాకు అర్థం కాకుంటే మీరు నేను సరైన ఆనందాన్ని, దేవునితో వచ్చే ఆనందాన్ని పొందుకోలేము. ఆ తర్వాత మన జీవితము పవర్ఫుల్గా ఉండదు పిల్లరా. ఇక్కడ రండి బ్రదర్, రండి, తొందర రండి. అర్థమవుతుందా మీకు? సో అందుకే ముందర చూడండి, విశ్వాసం అనే సబ్జెక్టు ఒక క్రైస్తవుడికి, ప్రభువు నమ్ముకున్న వారికి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పిల్లరా. నన్ను అడిగితే ప్రతి చర్చెస్లో ఎక్కువగా చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదన్నా ఉందా అంటే విశ్వాసం గురించి చెప్పాలా? అవునా? ఇంటర్నల్ బ్రదర్, ముందర చూడండి. మీరు ఆ యొక్క వేడికి దానికి దీనికి అవకాశం మీకండి, అది తప్పదు. అదే ఊరికే దాని గురించి ఆలోచించి అనుకుంటా ఏం కాదు. దాంతో ఊరికే విడిచిపెట్టి ముందర చూడండి, దేవుడు సహాయం చేస్తాడు, మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఉన్న సమయం ఇది. ఓకేనా? సో చూస్తే పిల్లరా, ప్రతి సంఘంలో ఎక్కువగా చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే విశ్వాసం గురించి. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ యొక్క ఆత్మీయ లోకంలో, సిస్టర్ వింటున్నారు కదా, ముందర చూడాలి, ఎవరు మాట్లాడకండి అక్కడిక్కడ. ఈ ప్రపంచంలో నువ్వు విజయవంతంగా బ్రతకాలి అంటే, నువ్వు జయ జీవితాన్ని అనుభవించాలి అంటే విశ్వాసం గురించి నువ్వు శ్రద్ధగా విని బాగా క్లియర్గా ఉండాలని నేర్చుకోవాలి. నువ్వు విజయవంతమైన జీవితం నువ్వు జీవించాలి అంటే ఒక యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత. అందుకే బైబిల్ ఏమంటుందంటే నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడు? విశ్వాసం మూలంగా. హబక్కూకు గ్రంథము 2:4 మీరు చూసినట్లయితే దీని గురించి రాబడింది. హబక్కూకు గ్రంథం 2:4 ఎవరైనా చదువుతారా? థ్యాంక్ యూ జీసస్. చూడండి, ఫాస్ట్గా చదవండి. చదువు. నేను మైక్ ఆన్ చేసి పెట్టుకో హెప్సిబా. అయితే యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చూసారా ప్లారా, బైబుల్ ఏం చెప్తుందో? మీకు నాకు ఎలా బ్రతుకుతామంటాం? మీరు నేను విశ్వాస మూలంగా బ్రతుకుతాం. చేప నీళ్ళల్లో ఉంటేనే బ్రతుకుతుంది, చేప నీళ్ళు లేకుంటే బ్రతకలేదు. చెట్టు భూమిలో ఉంటేనే బ్రతుకుతుంది. నువ్వు నేను ఎక్కడుంటే బ్రతుకుతాము? విశ్వాసంలో ఉంటేనే బ్రతుకుతాము. సో సీరియస్. అందుకే విశ్వాసం అనే టాపిక్ని, సబ్జెక్ట్ని, విశ్వాసం అనేది ఏందనేది నీకు బాగా అర్థమై కావాలా. నువ్వు విశ్వాసంలో అనుక్షణం జీవించాలి. కాబట్టి చేపకి నీళ్ళు ఎంత అవసరమో నీకు నాకు విశ్వాసం అంత అవసరం ప్లారా. విశ్వాసం లేకుంటే ఇంకోటి రాయబడింది, దేవునికి ఇష్టడై ఉండుట. చూసారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఓకే, సో అందుకనే మీరు నేను విశ్వాసంలో ప్లరా చాలా లైక్ యోధులుగా ఉండాలి, వీరులుగా ఉండాలి, విశ్వాస వీరులుగా. ఓకే, యాక్చువల్లీ ఏంటి విశ్వాసం అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి ప్లరా. సింపుల్గా మీకు చెప్పాలంటే విశ్వాసం అంటే ఏంటంటే, అన్న వింటున్నారు కదా బ్రదర్, విశ్వాసం అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్నే నువ్వు చెప్పి దాన్నే చేస్తావు. ఎందుకంటే అదే జరుగుతుంది నీ జీవితంలో. దానికి విరోధంగా నీ ఎదుట పరిస్థితులు ఉన్నా, దానికి విరోధంగా అంటే ఆ వాగ్దానానికి విరోధంగా సమస్యలు ఉన్నా, నీ ముందర పరిస్థితులు విపరీతంగా ఉన్నా, నువ్వు నమ్మేది ఏదాన్నంటే దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానం వినాలి. మీరు వినాలనైనా పరిస్థితులు ఎట్లున్నా నీ ఎదుట, సమస్య ఏదున్నా నీ ఎదుట,
నువ్వు వాక్యం ఏం చెప్తుందో దాన్నే నమ్ముతావు, దాన్నే చేస్తావు, దాన్నే మాట్లాడతావు, దాని కొరకే వేచి ఉంటావు. అది నెరవేర్చి దాని కొరకు వేచి ఉంటావు. అదే విశ్వాసం అంటే. ఓకే, ఇంకో జాగ్రత్త వినంటారా. విశ్వాసంలో జీవించడం అంటే ఏంటంటే, షద్రక్ మేషక్ అబేద్నెగో ముందు అగ్నిగుండం ఉంది పిల్లరా. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో దగ్గర విశ్వాసం ఉంది. ఏంటంటే, నేను ఇతర దేవుళ్ళని పూజించను, ఎందుకంటే యెహోవా దేవుడు నిజమైన దేవుడు, ఆయన్ని పూజిస్తాను కాబట్టి ఆయన నన్ను కాపాడతాడు. అది దేవుని యొక్క వాక్యము. వీరు ముగ్గురు దాని మీద ఆధారపడి ఉన్నారు పిల్లరా. దేవుడు యెహోవా దేవుడు యేసు ప్రభువే నన్ను కాపాడేదే. ఆయన ఇతర దేవతల్ని మొక్కమంటే అన్నాడు రాజు. మొక్కకోకుంటే సమస్య ముందరుంది, కష్టం ముందరుంది. అయినా వీరు ఏం చేస్తున్నారంటే, ఆ సమస్య కష్టం కళ్ళకు కనపడతాన్న కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు పిల్లరా. దేవుని వాక్యం చెప్పినట్లు చేస్తున్నారు, దేవుని వాక్యం చెప్పినట్లు మాట్లాడుతున్నారు, దేవుని వాక్యం చెప్పినట్లు దాంట్లో దాగి ఉన్నారు. అది విశ్వాసం అంటే పిల్లరా. దానియేలు ముందర సమస్య ఉంది, ప్రార్థన చేస్తే చచ్చిపోతావు, కానీ బైబిల్ చెప్తుంది ప్రార్థన చేయమని. బైబిల్ చెప్తుంది కాబట్టి దానియేలు ఏం చేశాడు, విశ్వాసంలో జీవిస్తాడు. దాన్ని పట్టుకున్నాడు. సమస్య ఆవరించి పరిస్థితులు బాగలేవు, అయినా దాన్ని చూసి భయపడకుండా, దాన్ని చూసి తను మారిపోకుండా, సమస్యను చూసి వాక్యాన్ని పట్టుకొని నిలబడినాడు. మీరు చూస్తే వీళ్ళు వాక్యాన్ని పట్టుకొని నిలబడిన వారు, వాక్యాన్ని నమ్మిన వారు, వాక్యాన్ని చెప్పిన వారే చివరికి జీవించారు. ఇద్దరు రాజులు వాక్యం ఎదుట మోకరిల్లారు కదమ్మా. నెబుకద్నెజర్ రాజు అన్నాడు, నీ దేవుడే నిజమైన దేవుడు. దర్యావేష్ రాజు అన్నాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. నువ్వు నేను విశ్వాసంలో నిలబడినప్పుడు సాతాను మన చుట్టూ 7 రెట్లు సమస్యను అధికం చేస్తాడు పిల్లరా, తీవ్రంగా చేస్తాడు. కానీ నువ్వు విశ్వాసంలో జీవించే వ్యక్తివి. దేవుడు అబద్ధం చెప్పడం, దేవుని వాక్యం మీద చెప్తా ఉంది. దేవుడిది చెప్పాడు, నేను దేవుడు చెప్పినట్లే చేస్తాను, దేవుడు చెప్పినట్లే మాట్లాడతాను. టైం పట్లే, వారం కానీలే, నెల కానీలే, 3 నెలలు కానీలే, దేవుని వాక్యానికి విరోధంగా నేను పోను, దేవుని వాక్యానికి విరోధంగా ఏం చేయను, దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడను. దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం దేవుడు ఎప్పుడు ఓడిపోడు కాబట్టి. అనారోగ్యం నీ మీద పడింది, కానీ నువ్వు అనారోగ్యాన్ని చూసి దేవుణ్ణి విడిచిపెట్టడమో, దేవుని శపించడమో ప్రయోజనం లేదు. దేవుని దగ్గర పోయి ప్రార్థన చేసి ఏం ప్రయోజనమో అనవు. నువ్వు ఆ స్థితిలో కూడా నువ్వు దేవుడు చెప్పి ఉన్నాడు, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థ లభించిందని, దేవుడు నా తిండి నీటిని దీవించి నా మధ్య నుంచి రోగాలు తొలగించాడని ఆ వాక్యాన్ని చెప్తావు, ఆ వాక్యాన్ని శరీరంలో చూస్తావు, ఆ వాక్యం మీద నిలబడతావు. నీ నోట్లో నెగిటివ్గా మాట్లాడవు. అది విశ్వాసంలో జీవించడం అంటే. ఓకే, పిల్లరా, అది ఈ జీవితం కలిగిన వాడు అనుక్షణము దేవుణ్ణి ఏం చేశాడంట, సంతోషపరుస్తాడంట. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఓకే, ప్రతి వారము మనం చూసుకుంటా ఉన్నాం, విశ్వాసంలో నడిచే వాని దగ్గర ఈ 4 గుణాలు ఎప్పుడు ఉంటాయి పిల్లరా. అమ్మ, ఏ గుణాలు ఉంటాయి విశ్వాసం నడిచే వాని దగ్గర? వాడు ఎప్పుడు దర్శనం కలిగి ఉంటాడు పిల్లరా. ఏంటి దర్శనం? విజన్ కలిగి ఉంటాడు, దర్శనం కలిగి ఉంటాడు, నిరీక్షణ కలిగి ఉంటాడు, హోప్ కలిగి ఉంటాడు, ఆశ కలిగి ఉంటాడు. అవన్నీ ఒకే పదాలే. ఓకేనా? ఈ వ్యక్తి నువ్వు విశ్వాసంలో జీవిస్తూ ఉంటే, ముందర చూడండి, ఆయన అనుక్షణము ప్రతి విషయానికి సంబంధించి నీ దగ్గర దర్శనం ఉంటుంది పిల్లరా. బైబిల్లో ఒక చోట రాయబడింది, దర్శనం లేనివాడు నశించిపోతాడని. తెలుసా మీకు ఆ విషయము? 28 సామెతల్లో తీకండి. ఓకే, వితౌట్ విజన్ పీపుల్ విల్ పెరిష్ అని రాయబడింది. ఓకే, అందుకనే ఈ యొక్క విశ్వాసం నడిచే వ్యక్తి దగ్గర దర్శనాలు ఉంటాయి, ఎప్పుడు దర్శనం ఉంటుంది పిల్లరా. ఏంటది? ఆరోగ్యం గురించి దర్శనం ఉంటుంది తన దగ్గర. ఆరోగ్యం గురించి తనకు తెలుసు, తను తినే తిండి నీటి మీద నిరంతరం ఆశీర్వాదం ఉంది. అందుకే ఈ వ్యక్తి అనారోగ్య పడడు. ఈ వ్యక్తి నోట్లో ఎప్పుడు ఈ మాటలే ఉంటాయి, నేను అనారోగ్య పడే ప్రసక్తే లేదు, నా దేవుడు నా తిండి నీటిని దీవించి నా మధ్య నుంచి రోగాలు తొలగించేశాడు. కాబట్టి ఈ ఆరోగ్యం గురించి ఈ దర్శనం ఉంటుంది. హలో, ముందర చూడాలి మీరు. ఈ దర్శనంలో నడిచే వ్యక్తి, ఈ విశ్వాసం నడిచే వ్యక్తి దగ్గర దర్శనం ఉంటుంది ఎప్పుడు. తన చుట్టూ దూతలు ఆవరించి ఉంటారు. ఈ వ్యక్తికి తెలుసు,
ఈ వ్యక్తి వాక్యాన్ని పుట్టాడు, ఈ వ్యక్తి వాక్యంలోనే జీవిస్తూ ఉంటాడు. అందుకే ఈ వ్యక్తి దగ్గర నిరంతరం దర్శనం ఉంటాయి. ఈ వ్యక్తి ఎప్పుడు ఆలోచించడు ఒక్కనే ఉన్నానని. ఈ వ్యక్తికి తెలుసు చుట్టూ దూతలు ఉన్నారని. ఈ వ్యక్తికి తెలుసు దేవుని ముఖకాంతి నా మీద ఉందని. ఈ వ్యక్తికి తెలుసు దేవుని యొక్క దర్శనం నా చుట్టూ ఆవరించిందని. ఈ వ్యక్తికి తెలిసి ఈ వ్యక్తి దర్శనంలో ఉంటాడు. ఎప్పుడు ఏంటి దర్శనము? దేవుని వాక్యాలన్నీ ఈ వ్యక్తి ఎప్పుడు పిక్చర్గా తీసుకుంటాడు తన జీవితంలో. వాక్యాలు ఏదో రాశారా అని చెప్పి ఉండడు, కానీ అవన్నీ పిక్చరైజ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఈ వ్యక్తికి తెలుసు నాలో ఉండేది దేవుడు. మనం ముందు చూడాలి మీరు, నాలో ఉండేది దేవుడు. ఈ వ్యక్తికి తెలుసు నేను దేవుణ్ణి మోసుకొని నడుస్తాను. ఈ వ్యక్తికి తెలుసు నేను దేవునితో ఆవరించబడి ఉన్నా. విశ్వాసంలో నడిచే వ్యక్తి దర్శనం కలిగి ఉంటాడు. దర్శనం ఎక్కడి నుంచి వస్తుంది ఈ వ్యక్తికి? వాక్యంలో నుంచి. అందుకే చూడండి, కీర్తనకారుడు చాలా మంచి మాట అంటాడు. హలో మీరు వినాలా? కీర్తనకారుడు 19లో అంటాడు, నీ వాక్యము మేలిమి బంగారము కంటే. ఎవరైనా చూతారా? 19:10 నీ వాక్యము. హలో చూసారా? హలో ముందర చూడాలా? ఒకరు చదువుతానని మీరు రాసుకోండి, జాగ్రత్త వినండి. నీ వాక్యము అవి బంగారము కంటేను. జాగ్రత్త వింటారా? ఉండాలా. విస్తారమైన అంటే ఏంటి తల్లి? ఒక గ్రామ్ కాదు, నెక్లెస్ కాదు. విస్తారమైన ఏం బంగారు? 16 క్యారెట్ కాదు, ఏదో మీకు తెలిసి ఏంది 24 క్యారెట్స్. 24 క్యారెట్స్ అంటే మేలిమి బంగారు కంటే కూడా కోరదగింది. అమ్మ నీకు రూమ్ అంతా బంగారు ఇచ్చారనుకో, నువ్వేం చేస్తావు? దేవుడు వాక్యం అక్కడ పక్కన పెట్టి యేసుప్రభు నిలబడి నా వాక్యం కావాలా, ఈ రూమ్ అంతా బంగారు కావాలంటే మీలో చాలామంది నువ్వు పక్కన తప్పుకో నాకు రూమ్ అంతా బంగారు కావాలి కదా. కానీ ఈ కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? నాకు నీ యొక్క వాక్యము మేలిమి బంగారం కంటే, విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరదగినది. ఎందుకంట? చదవాల ముందుకి. ఎందుకు? ఎంత లాభము? గొప్ప లాభం పిల్లరా. అందుకే ఏంటి గొప్ప లాభం అంటే, ఈ యొక్క దర్శనం కలిగి ఉంటాడు. ఎప్పుడు ఆరోగ్యం గురించి దర్శనం ఉంటుంది పిల్లడి దగ్గర. ఈ వ్యక్తి దగ్గర విశ్వాసం నడిచే వ్యక్తి. డాక్టర్లు ప్రపంచం ఏదైనా చెప్తా ఉన్నాయి, తన శరీరంలో ఎప్పుడు చూసుకుంటూ ఉంటాడో, తన రక్తంలో దేవుడు ఉన్నాడో, ఈ రక్తాన్ని దేవుడు కొనుక్కున్నాడో, ఈ శరీరాన్ని దేవుడు కొనుక్కున్నాడో, లోపల ఎముకల మీద యేసు రక్తం ఉంది. యేసయ్య నా స్థల నుంచి అరికాల వరకు ఆయన ఆవరించున్నాడో, ఈ దేహం ఆయనది. డబ్బు గురించి ఈయన దగ్గర ఎప్పుడు దర్శనం ఉంటుంది. నేను బీదగా ఉండే ప్రసక్తే లేదు, ఎందుకంటే నేను కలిసి భూమి మీద జీవిస్తున్నాం. దేవుని ప్రాపర్టీ అంతా నాదే. ఈ వ్యక్తికి ఎప్పుడు దర్శనం ఉంటుంది. ఏమో తెలుసా? ఆయన అన్నాడు, నువ్వు నా వారసుడివి, నువ్వు క్రీస్తుతో జత వారసుడివి. హలో ఈ వ్యక్తి ఎప్పుడు దర్శనంలో ఉంటాడు. విశ్వాసం నడిచే వాని దగ్గర ఏముంటుంది? ఫస్ట్ విజన్ ఉంటుంది, దర్శనం ఉంటుంది, ఆశ ఉంటుంది. ఏ దాని మీద ఆశ అంతా? వాక్యం. అందుకే చెప్పా, చేప అన్ని జీవిస్తుంది, విశ్వాసం ఎక్కడ జీవిస్తాడు? వాక్యంలో. ఎందుకంటే వాక్యం నుంచి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అందుకే విశ్వాసం ఎక్కడ జీవిస్తాడు? వాక్యంలో. సో ఫస్ట్ క్యారెక్టర్, విశ్వాసంలో నువ్వు నడుస్తున్నావు అంటే నీ దగ్గర ఏముంటాయి? ప్రతి విషయం సంబంధించి దర్శనం ఉంటుంది నీ దగ్గర. నీ పిల్లల గురించి దర్శనం, నీ భర్త గురించి దర్శనం, నీకు సంబంధించిన ప్రతి దాని గురించి దర్శనం. ఏందో బైబిల్లో నుంచి తీసుకొని నువ్వు పెట్టుకున్నావు. ఇదే జరుగుతుంది, ఇదే జరగాల, అదే చూస్తాను, అదే మాట్లాడుతూ ఉంటావు దినమంతా కూడా. ఓకేనా? సో ఫస్ట్ ఏముంటుంది? విశ్వాసం నువ్వు నడుస్తాను. నీ దగ్గర ఎప్పుడు పిక్చరైజేషన్ ఉంటుంది, మెంటల్ పిక్చర్ ఉంటుంది నీ దగ్గర. దేవుని వాగ్దానాలు నువ్వు పిక్చర్గా చేసుకొని నడుస్తూ ఉంటావు. సెకండ్ ఏముంటుంది? ఓకే ఎక్కడ పోయేది? స్క్రీన్లో సెకండ్ ఏముంది? దేవుని వాక్యము. హలో దర్శనం మాత్రం ఉంటే సరిపోదు నైనా. దర్శనానికి నీకున్న దర్శనానికి ఏం కలిగి ఉండాలా? ఇప్పుడు నేను చెప్పాను, ఆరోగ్యం గురించి దర్శనం ఉంది నాకు. నా ఎముకల్లో నాయన ముందర చూడాలైనా ఇవి విడిచిపెడితే నీకు సైన్స్ టీచర్ చెప్పదు, ఇది ముందర చూడండి. హలో నువ్వు రెండోది వాక్యం చెప్తా ఉండాలా. దానికి సంబంధించి నీ యొక్క వాక్యం నోట్లో నుంచి వాక్యం విడుదలెత్తండాలా. అనుక్షణము ప్రతి క్షణము చేప నీళ్ళలో ఉన్నట్లుగా నీ నోట్లో వాక్యం ఉండాలా. యేసయ్యా నా తిండి నీటిని దీవించావు స్వామి. ఎక్కడ ఏం తిన్నా, ఎక్కడ ఏ గాలి పీల్చుకున్నా, ఏ ప్రాంతంలో నేనున్నా, నువ్వు నా తిండిని దీవించినందుకు కృతజ్ఞతలు, నా తిండిని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తండ్రి. నా ప్రపంచాన్ని, నా దర్శనాన్ని సృష్టించుకునే విధానం ఇదే.
అందుకే 11:3 ఒక మంచి మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 ఏం రాయబడింది అంటే, మీరెరుగుదురు ప్రపంచములు దేవుని వాక్యం మూలన నిర్మించబడినాయి అని రాయబడింది. మనం ఎందుకు ఎరగాలంట? ఎందుకు ఆ వాక్యం రాయబడింది ఆడ? ఎందుకు రాయబడిందంటే, ఆ విశ్వాసమైన చాప్టర్లో 3లో మీరు ఎరుగుదురు విశ్వాసం వలన ప్రపంచములు దేవుని వాక్యం ద్వారా సృష్టించబడ్డాయని. ఎందుకు అలా రాయబడిందంటే, నా ప్రపంచం కూడా ఎలా సృష్టించబడుతుంది? దేవుని వాక్యం ద్వారా. పిల్లరా, నువ్వు ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి సమయం నీ నోరు దేవుని వాక్యాన్ని విడుదల చేయాలా. అమ్మ, అర్థమవుతుందా? మీకు నోరు ఇచ్చిండేది దేవుడు ముందర చూడాలా. కేవలం భోంచేసేదానికి మాత్రం కాదు. అది ఒక చిన్న పని. నోటికి లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్ తినేదానికి దేవుడు ఇచ్చింది. కొంతమంది అనుకుంటారు నేను కేవలం తినేదానికే పుట్టానని. కానీ అంటాం కదా కొంతమంది చూసి, ఏరా తినేదేనా నీ జీవితం అంతా అని. అది జస్ట్ ఒక పార్ట్ అంతే. నోటికి ఒక చిన్న పని. కానీ 95% దేవుడు నీకు నోరు ఇవ్వడానికి కారణము, నువ్వు ఈ భూమి మీద ప్రభువువే. ఈ భూమి మీద ఈ సృష్టిని నువ్వు పరిపాలించేదానికి నీకు నోరు ఇచ్చిన దేవుడు. అందుకే దేవుని వాక్యం నీ నోట్లో నుంచి ఎప్పుడు వస్తుండాలా. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? సజ్జనుని నోట్లో ఎప్పుడు జిలేబీ ఉంటుందని చెప్పదు. సజ్జనుని నోట్లో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. సజ్జనుడు ఏం చేస్తాడు? ప్రతి క్షణము దేవుని వాక్యాన్ని మాట్లాడతాడు. అర్థమవుతుంది పిల్లరా? ఎల్లప్పుడూ తన నోట్లో దేవుని వాక్యం ద్వారా తన ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. హలో, ముందర చూడాలి నాయన, కింద చూసి ప్రయోజనం లేదు బిడ్డ. ఎందుకంటే ఇక్కడ నీ జీవితాన్ని మార్చుకునేదాన్ని నిన్ను దేవుడు తీసుకొచ్చాడు. జాగ్రత్తగా వింటాను. అక్కడిక్కడ పోనిద్దండి, దయ్యాలు ఉన్నాయి, అవన్నీ నిన్ను విన్ని వాక్యము. జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుని వాక్యం నీ నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ వాక్యము నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించేదానికి నీకు ద్వారం తెరుసు. నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించాలి. నీ శరీరాన్ని నువ్వు ఆరోగ్యంతో నింపాలి. నీ ఎముకల్ని ఆరోగ్యంతో నింపాలి. నీ యొక్క రక్తాన్ని, నీ బిడ్డల్ని, నీ పిల్లల్ని, నీ రాబోయే తరాల్ని, నీ సేవని, నీ మినిస్ట్రీని, నీ యొక్క అనాయింటింగ్ని. హలో, ఇంతవరకు ఈ యవ్వనస్తులు చెప్తున్నారు కదా చాలా విషయాలు మీకు. నువ్వు ఒక అగ్ని గుండంలా నువ్వు ఉండాలంటే, నువ్వు నేను పుట్టినది ఎవరికి తెలుసా? దహించు అగ్నికి పిల్లరా. నువ్వు నేను దహించు అగ్ని మాదిరి భూమి మీద జీవించాలా. ఎప్పుడు తెలుసా అది? హలో, ఎప్పుడు తెలుసా అది జరిగేది? నువ్వు దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉన్నప్పుడు. ఇట్స్ లైక్ హలో, నువ్వు ఒక అగ్ని గుండంలా తయారవుతూ ఉంటావు. నువ్వు ఏది నీ ఎదుట నిలబడలేదు పిల్లరా. దేవుడు ఊరికే అనలేదు నీ ఎదుట ఏ విధమైన ఆయుధం వర్ధిల్లేదని. అక్కడ రాయబడింది నీ నోటి ద్వారా వాటిని నువ్వు నాశనం చేసి పెడతావని. ఇంగ్లీష్ బైబిల్లో చదివినప్పుడు యు విల్ కండెమ్ ఇట్ అని రాయబడింది. హలో, నువ్వు వింటానవా? నువ్వు దేవుని వాక్యాన్ని అనుక్షణం చెప్పినప్పుడు నువ్వు ఒక లోపల బయట కూడా పిల్లరా నీకు తెలియదు. కానీ నువ్వు అనుకుంటా భౌతిక లోకంలో నీ పక్కనోనికి అర్థం కాదు ఎవడు నా పక్కన కూర్చోండేదని. ఆత్మీయ లోకానికి అర్థమైపోతుంది ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ఈ వ్యక్తిని మేము ఎదుర్కోలేమని. దురాత్మలు, చీకటి శక్తులు, రోగపు ఆత్మలు, యాక్సిడెంట్ స్పిరిట్స్, నువ్వు ఏ ఏరియాలో ఉన్నా ఆ ఏరియా అంతా నీ వలన సేవ్ చేయబడుతుంది పిల్లరా. సైతాన్ ఏమన్నాడు యోబుని చూసి? నువ్వు ఆయన చుట్టూ కంచె వేసి ఉంచావు. నువ్వు చెప్పే చాలామంది క్రైస్తవులు చాలా డల్ లైఫ్ బ్రతుకుతూ ఉంటారు పిల్లరా. ఏదైనా మంచి జరిగినప్పుడు సంతోషపడతారు, లేకుంటే అప్పుడే చచ్చిపోయిన కుక్కల్లా, చచ్చిపోయిన ఏమంటారు దానిని, చెట్టులా ఉంటారు పిల్లరా, కొమ్మల్లా. నీకు దేవుడు బ్రతికేదానికి ఇచ్చినది వాక్యము. నువ్వు బ్రతకాలంటే ఏం కావాలి? నీకు వాక్యం. నువ్వు హలో, ఎప్పుడైనా డిస్కరేజ్మెంట్ అనిపించింది అనుకో, లోపల ఏదైనా అటాక్ అనిపించింది అనుకో, ఏదో జరుగుతోంది జరగకూడదని, ఏం చేసావు? తలకాయ తీసిపోయి గోడ కొట్టుకోద్దు, పగిలిపోతుంది. అదే పిల్లలు అన్యాయం అయిపోతారు. నువ్వు చేయాల్సిందేమో తెలుసా? దేవుని వాక్యాన్ని నేను చెప్తున్నా పిల్లరా. ఊరికి ఏని పోద్దండి. నువ్వు ఈరోజు బిజినెస్లో ఫెయిలా, నీ జీవితంలో ఫెయిల్ అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటావు ఇంకా పైకి రాలేనని. నువ్వు పైకి వచ్చేదానికే నీకు దేవుడు ఇటు తీసుకొచ్చినదే. వాక్యం నీ నోటి నుంచి విడుదల కాగా నీ జీవితము వెలుగుమయంగా మారుతుంది. నువ్వు దేవుణ్ణి అనుక్షణం కలుసుకుంటావు.
నోటిని నోరు అందుకే దేవుడు ఇచ్చినది నీకు. ఇది వాడుకునే నీకు తెలియకుంటే నువ్వు ఇంత గొప్ప దేవునికి పుట్టినా నువ్వు ఏమీ సాధించలేని వ్యక్తిగా చచ్చిపోతావు ఈ భూమి మీద. బైబిల్లో రాయబడింది 82వ కీర్తనలో అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ దేవుళ్ళే ఉండి సామాన్యమైన మనుషుల్లో చచ్చిపోతున్నారు మీరని రాయబడింది. ఆడ ఏం రాయబడిందంటే నువ్వు దేవుడు పోయి ఉండి కూడా సామాన్యమైన మనుషులంటే ఈ లోకంలో ఉన్నారు, యేసు ప్రభు లేకుండా వాళ్ళ గురించి బైబిల్ అంటుంది సామాన్యమైన మనుషుల్లో చచ్చిపోతాను అంటుంది. యు ఆర్ ఫాలింగ్ డౌన్ లైక్ మియర్ మ్యాన్ అని రాయబడింది. యా సామాది 82 యా మీరు చూస్తే పిల్లరా 82:7 సారీ. అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోదురు. ఎవరంట? మీరు నేను. 82 ఫస్ట్లో దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు. దైవములు మీరు నేను. ఎందుకంటే ఎవరికి పుట్టున్నాం? కుక్కలు మీరు అంటారు కదా, కుక్కలు చూసి కుక్కలు మీరు అంటాం, కుక్కలు ఏమంటారు? కుక్కలు అంటాం. ఎందుకంటాం? ఎవరికి పుట్టారు? కుక్కలకు పుట్టారు కాబట్టి. మీరు దేవుడు ఏమంటారు సార్? దైవములు ఏమవుతున్నారంట? ఇక్కడ కింద చూస్తే 6లో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను. అయినను నేను చెప్తున్నా పిల్లరా, ఇంటండి జాగ్రత్తగా. నోరు గురించి ఈరోజు ప్రీచింగ్ అంతా. నీ నోరు సరిగ్గా వాడుకోకుంటే దేవుడు వాడుకున్నట్లుగా. అందుకే యేసుప్రభుని జాగ్రత్తగా చూడమంటుంది బైబిల్. ఇప్పుడు చెబుతాను మీకు కొంచెంసేపులో వాక్యం. జాగ్రత్తగా కళ్ళు పెట్టు ఆయన మీద. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడేవాడు అనుక్షణం తెలుసా? ఏది సృష్టించబడాలో అది మాత్రమే మాట్లాడేవాడు. నువ్వు అన్నావు అనుకో, నా రక్తము యేసు నామంలో అనుక్షణం హెల్తీగా ఉంటుందని, అది సృష్టించబడాల్సిందే. దానికి పేమెంట్ చేశాడు దేవుడు. నీ రక్తం బాగుండేదానికి ఆల్రెడీ పేమెంట్ చేశాడు దేవుడు. ఎందుకు ఊరికే చచ్చిపోతున్నారంటే అక్కడ చూడు ఏం రాబడిందో 7లో, అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరు చనిపోదురు. అధికారులు ఒకడు కూలినట్లు మీరు కూలుదురు. రాజులు, ఈ లోకపు రాజులు కూలొచ్చు, లోకపు రాజకీయ నాయకులు కూలొచ్చు, లోకంలో ఉండే ధనికులు కూలొచ్చు. నీవు నేను కూలిపోయే ప్రసక్తే లేదు. అంత గొప్ప జీవితం మీదే. నాన్న సిస్టర్ వింటున్నారు కదా? హలో, జాగ్రత్తగా వినండి పిల్లరా. సో ఓకే, విశ్వాసం నడిచేవాడు దర్శనము వాక్యం కలిగి ఉంటాడు పిల్లరా. సో నిన్న గత వారాలు మనం చూసుకున్నాం. మీరు నేను ప్రవక్తలుగా చేయబడిన. ఏంటన్నారా? మీరు నేను ప్రవక్తలం పిల్లరా. దేవుని గ్రంథము మిమ్మల్ని నన్ను ప్రవక్తలుగా పిలుస్తుంది. ఓకే, సో మీరు చూసినట్లయితే ఎందుకు ప్రవక్తలుగా పిలుస్తుంది జాగ్రత్తగా వినండి పిల్లరా. ఈ యొక్క వాక్యంలో దేవుడు అనేక వాగ్దానాలు మీ కొరకు నా కొరకు రాయించాడు. ఇర్మియా ద్వారా, యెషయా ద్వారా. దేవుడు అనేక విధములుగా నిన్ను నన్ను నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు, ఒట్టేస్తున్నాడు ఆయన ఇవన్నీ నెరవేరుస్తానని. కానీ నీ నోట్లో ఆ వాగ్దానాలు రాకుంటే అవి నీ జీవితంలో నెరవేర్చలేడు దేవుడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, అవి నీ నోట్లో లేకుంటే అవి దేవుడు నీ జీవితంలో నెరవేర్చలేడు. బాగా ఆలోచించండి నేను ఏం చెప్తున్నాను. మన నోట్లో ఇవన్నా ఉంటాయి, ఇవి లేకుంటే ఇంకేముంటాయి? జాగ్రత్త చెప్పాలా, గిట్టి చెప్పాలా? దీనికి విరోధంగా ఉంటుంది కదా. సో ఇది ఉండాలి అంటే నీ నోట్లో ఏముండాలా? ఇది ఉండాలా. జాగ్రత్త వినండి. ఈ యవనస్తులు కూడా ఇప్పుడు చెప్తున్నారు అక్కడ ప్రైజ్ యూనివర్షిప్లో. జాగ్రత్త వినండి. దేవుడు తన వాక్యాన్ని విడుదల చేసి ఉన్నాడు పిల్లరా. బైబిల్ అంటుంది, నిన్న వారం కూడా చూసుకున్నాము, హిమము వలె వర్షం వలె తన వాక్యాన్ని దేవుడు పంపించున్నాడంట. హిమము వర్షం ఏం చేస్తాయంట? భూమి మీదకి వచ్చి తడిపి ఆహారం ఇస్తాయి, విత్తనం ఇస్తాయి, విత్తనం వేసేవాడికి. అలాగే నా వాక్యమై ఉంది అంటుంది బైబిల్లో. నేను వింటానారా? సో దేవుడు తన వాక్యాన్ని విడుదల చేశారు పిల్లరా. నేను చెప్తున్నా మీకు ఏం విడుదల చేశాడో. దేవుడు నీ కొరకు ఆశీర్వాదాలని, ఆరోగ్యాన్ని, వినాలా, ఐశ్వర్యాన్ని, నీ పిల్లల భవిష్యత్తుని, నీ యొక్క బిజినెస్ని, నీ యొక్క సక్సెస్ని, నీ యొక్క ప్రాస్పెరిటీని దేవుడు విడుదల చేసి ఉన్నాడు పిల్లరా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నా బాధ్యత ఏంటి? దాన్ని తీసుకొని మన జీవితంలో తెచ్చుకోవాలా. ముందర చూడండి, చాలామంది బ్రదర్
వెయిట్ చేస్తానని బ్రదర్ ఆశీర్వాదం కోసము, వెయిట్ చేస్తానని బ్రదర్ సక్సెస్ కోసము, వెయిట్ చేస్తాను బ్రదర్ విజయం కోసము, ఆరోగ్యం కోసం వెయిట్ చేస్తాను బ్రదర్, ఈ పని జరగాలని వెయిట్ చేస్తాను. నేను చెప్తున్నాను మీకు, అవే వెయిట్ చేస్తానే మీకోసము. హలో, ఆశీర్వాదాలు నువ్వు కాదు వెయిట్ చేయడము, ఆశీర్వాదాలు నీ కోసం వెయిట్ చేసానే. ఆకాశం అందో వర్షం హిమంలాగా ఆస్తి నీ కోసం వెయిట్ చేస్తుంది, నీ విజయం నీ కోసం వెయిట్ చేస్తుంది. నువ్వు అంటాను నేను వెయిట్ చేశాను బ్రదర్, దేవుడు ఎప్పుడు దీవిస్తాడో ఏమో. ప్రార్థన చేసి చినిగిపోయింది నా అంగి ప్రార్థనతో. అదో బైబుల్ అంటుంది ఆశీర్వాదం నీకు వెంటాడుతుంది. ఎప్పుడు తెలుసా నీ జీవితంలో వచ్చేదే? ఆశీర్వాదాన్ని నువ్వు పలికినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు పలికినప్పుడు, దేవుని వాక్యం దేవుడు పంపించాడు, నువ్వు దాన్ని తీసుకొని, హలో ఇక్కడ చూడు నాయనా, నువ్వు వాక్యాన్ని తీసుకొని నువ్వు డిక్లేర్ చేసినప్పుడు, డిక్రీ చేసినప్పుడు, నా తిండి నీటి మీద నా తిండి నీటి మీద దేవుని ఆశీర్వాదం ఉంది, ఐగుప్తు మీదకి వచ్చిన ఏ రోగము నాకు తగలదు గాక. గత వారంలో చెప్పారు 2 స్టేజెస్లో కన్ఫెషన్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది చెప్పాలా? జ్ఞాపకం ఉందే లేదా? జ్ఞాపకం లేదా? ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది మీరు వాక్యం చెప్పినప్పుడు? ఫస్ట్ 2 స్టేజెస్ మనం వాక్యం ఫస్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది? మన హృదయంలోకి పిండుతున్నాం. మన హృదయం ఏంతో నిండుతుంది? మన ఇంటి ముందు చూడండి, విశ్వాసంతో మన హృదయం నిండుతుంది. అది ఫస్ట్ స్టేజ్లో కంటిన్యూగా నువ్వు చెప్తా ఉంటావు. ఇప్పుడు ఉన్నట్లుండే నీకు లోపల బుడుబుడు గుడుగుడు అంటుంది అనుకోండి. ఓ రోజు కడుపులో ఎవడో తిన్నా బిర్యానీ, చెడిపోయిన బిర్యానీ తిన్నావు అనుకో, ఏమంటుంది లోపల? బడాం అంటాయి. నువ్వేమంటావు? అప్పటికి ఆల్రెడీ నువ్వేమై ఉన్నావు? లోడై ఉన్నావు వాక్యంతో. నువ్వు కడుపుతో అంటావు స్టాప్, యేసు క్రీస్తు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించి డైజెషన్ సిస్టమ్ స్టాప్, ప్రాపర్గా పని చేయి, చెడ్డదేమున్నా బయటపడేసాయి, నేను మాత్రం ఈ గడబడి బిడిబిడిబిడి అంతా ఒప్పుకోను గాక. మీరు జోగా అనుకుంటున్నారో, దేవుని వాక్యం సాక్షిగా చెప్తాను నేను, జరిగేది అదే. ఉన్నట్లుండి ఏదో కాళ్ళల్లో ఏదైనా అనిపించింది అనుకో, నువ్వు ఆల్రెడీ లోడెడ్ గన్వే, ఆల్రెడీ ఆశీర్వాదము హిమములా వర్షంలా నీ మీద పంపించాడు దేవుడు. నువ్వు వాక్యం చెప్తావు, ఇది జరగకూడదు గాక నా చర్మంలో, ఫినిష్ అంతే. ఇదే క్రైస్తవుడు విశ్వాసి జీవించే విధానం. బైబిల్ అంటుంది దేవుడు తన వాక్యాన్ని విడుదల చేశాడు. నువ్వు ఎప్పుడైతే నీ ఆరోగ్యం గురించి, నీ ఐశ్వర్యం గురించి, నీ పిల్లల గురించి, నీ మినిస్ట్రీ గురించి, నీ అభిషేకం గురించి, నీ గిఫ్ట్స్ గురించి, నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూమి మీద, నువ్వు దాని గురించి దేవుడు చెప్తున్న వాక్యాన్ని తీసుకుని విడుదల చేసినప్పుడు అనుక్షణము నిన్ను అవి వెంటాడతాయి. నువ్వు వెంటాడాల్సిన పనుల అవి నిన్ను వరిస్తాయి, నీ జీవితంలో పనిచేస్తాయి. ఓకే, జాగ్రత్త. నేను చాలా ఇంపార్టెంట్ పోర్షన్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నా. ఇప్పుడే చదివాం హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 చదువు నాయనా. చాలా ముఖ్యమైన ప్రీచింగ్ ఈరోజు. సో తొందర చదువు నేను. ఎవరన్నా హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 జాగ్రత్త చదువునైనా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ఇంగ్లీష్ లో మీరు చూస్తే కన్సిడర్ అని రాయబడింది. తెలుగులో ఇంకా బాగా రాయబడింది. ఏమో తెలుసా? లక్ష్యముంచుడి. ప్లరా ఇది ఇంగ్లీషు తెలుగు ప్యారలల్లో వేయలేవమ్మా. జాగ్రత్త తిన ప్లరా. ఈ యొక్క వాక్యంలో అతి ముఖ్యమైన పదం ఏమో తెలుసా? ఇంగ్లీష్లో కన్సిడర్ అని రాయబడింది. తెలుగులో పెట్టేవనైనా చూడండి. కన్సిడర్ ద అపోస్తల్ అండ్ హై ప్రీస్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. తెలుగులో లక్ష్యం ఉంచాలంటే ఏ దాని మీద సార్? ఏ దాని మీద సార్ లక్ష్యం ఉంచాల్సింది? మీరు నేను లక్ష్యం ఏ దాని మీద ఉంచాలంటే ఆయన మన యొక్క ఒప్పుకోలుకు ప్రధాన యాజకుడును అపోస్తలుడై ఉన్నాడు. దాని మీద కత్తి దూసాలంట లక్ష్యం అంటే.
అలా ఏముంచాలా? లక్ష్యం దాని మీద. ఏంటి సార్ అది? వెరీ ఇంపార్టెంట్ వర్డ్, సూపర్ ఇంపార్టెంట్. లేకుంటే దేవుడు చెప్పడా ఏమండి తెలుగులో లక్ష్యం ఉంచమని. కన్సిడర్, ఆలోచించు దాని గురించి అంటున్నాడు దేవుడు. ఏ దాని గురించి అంట? జాగ్రత్తగా వినండి. ఏ దాని గురించి ఆలోచించమంటాడంటే, చూడండి, యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టాడు పిల్లరా. ఈ భూమి మీద 33.5 సంవత్సరం బ్రతికున్నాడు. అమ్మ వింటున్నారా? 3.5 సంవత్సరము తన చివరి దినాల్లో తన 3.5 సంవత్సరం తన సేవను చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? 3.5 సంవత్సరంలో ఆయన చనిపోయాడు శిలువ మీద, మన కొరకు చనిపోయాడు, మన కొరకు పాతి పెట్టబడ్డాడు. 3వ దినమున తిరిగి లేచాడు. అయిపోయిందా? 33.5 సంవత్సరం తర్వాత ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఇక్కడ వాక్యం ఏం రాస్తుందో తెలుసా? నువ్వు 3.5 ముందర చూడండి, మరి మీరు సైడ్ గీడి చూడకూడదు. 3.5 సంవత్సరం గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కదా నాయనా. ఆ తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి నువ్వు ఎందుకు లక్ష్యం ఉంచావు? యేసు ప్రభువు అక్కడ ఇప్పుడు తండ్రి కుడి పార్వశమందు కూర్చొని ఒక గొప్ప పనిని చేస్తాడు. ఆయన వేరే ఆఫీస్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆఫీస్ పూర్తి అయిపోయింది. 3.5 సంవత్సరం ఆఫీసు. దాని వెనకాల శ్రేష్టమైనది అది లేకుంటే ఇంకా సృష్టి ఉండేది కాదు. చాలా ఉత్తమమైనది చేసి ఇప్పుడు ఇంకో ఆఫీస్లో ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ ఆఫీస్ గురించి మీరు ఆలోచించరే, ఆ ఆఫీస్ గురించి మీరు లక్ష్యం ఉంచరే. ఏం చేస్తున్నాడు ఆయన? 2023 సంవత్సరాల నుంచి నీ కొరకు అక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, కన్సిడర్, ఆలోచించండి. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి ముందర చూడండి పిల్లరా. దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రాకముందు ఏం చేశాడు? ఆయన ఈ సృష్టిని సృష్టించాడు. ఏం చేశాడు? ఈ సృష్టిని సృష్టించాడు కదా. మనకు తెలుసు కదా, ఎక్కడ రాబడింది? యోహాను సువార్త 1:1 చూస్తారా ఎవరైనా? నువ్వు తీకి అక్కడే ఉండేనా? ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా? ఆయన ఏం చేశాడు? స్టార్టింగ్ లో మా యేసు ప్రభు స్టార్టింగ్ లో ఏం చేశాడు? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆ తర్వాత సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఓకే, సింపుల్ గా మీరు చూస్తే సమస్తాన్ని సృష్టించాడు ఆయన. యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన చెప్పాలనైనా సమస్తాన్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఇప్పుడేమంటాడు తెలుసా? ఆయన సమస్తాన్ని సృష్టించాడు, సమస్తాన్ని చేశాడు, సమాప్తమని పోయి సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఇక నేను మాట్లాడను, ఎందుకంటే నేను మాట్లాడేదంతా మాట్లాడేశాను. నా మాట్లాడే పని ముగించిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను తెలుసా? సింహాసనం పైన దాని గురించి లక్ష్యం ఉంచండి, ఆలోచించండి. ఎందుకున్నాడు అక్కడ తెలుసా మీకు? వినండి. ఇప్పుడు అక్కడ ఎందుకు ఉండేదంటే ఆయన ఏమేం చేశాడో ఆ యొక్క విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దాన్ని నువ్వు తీసుకొని చదివి అర్థం చేసుకొని దాని మీద విశ్వాసం ఉంచి నువ్వు దాన్ని నా ఎదుట మాట్లాడు. అమ్మా, ఇప్పుడు ఆయన పని ఏమంటే, ఇప్పుడు పని అందుకే అంటారు కదా ప్రజెంట్ డే మినిస్ట్రీ ఆఫ్ జీసస్ అని గొప్ప దీని గురించి ప్రీచింగ్ కూడా చేయబడుతుంది. ప్రజెంట్ డే మినిస్ట్రీ. ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏంటి? యేసు ప్రభు పని అంటే వినాలా. మీరు బైబుల్ చదివి ఇప్పుడు వింటున్నారు, విని ఆయన వాగ్దానాలని వాక్యాలని తీసుకొని ఈ నోట్లో పెట్టి, ఎవరి నోట్లో? పక్కన నోట్లో కాదు, మీ నోట్లోనే పెట్టి ఇప్పుడు దేవుడు అంటాడు నా దగ్గరికి వాపస్ పంపి నేను ఏం చెప్పానో అవి అని. అక్కడ జాగ్రత్తగా వినండి. ఆయన పని ఏమంటే, నువ్వు నోట్లో దేవుని వాగ్దానాలు తీసుకొని వాక్యాలు తీసుకొని పలికినప్పుడు ఆయన పని ఏంటంటే, అక్కడ ఉండి తండ్రి ఎదుట నువ్వు పలికిన వాక్యము నీ జీవితంలో నెరవేర్చేటట్లు చేయడం ఆయన పని. ఆ పని మీద లక్ష్యం ఉంచుడి అంటున్నాడు. ఎందుకంటే ఆ పని భూమి మీద నువ్వు చేయలేదనుకో, ఆయన ప్రణాళిక నెరవేర్చబడదు, నీ ప్రణాళిక నెరవేర్చబడదు. ఎందుకంటే దేవుని లా ఇదే. హలో, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అక్కడ యేసు ప్రభు ఏం చేస్తాడంట?
దేవుని దూతల్ని మూవ్ చేయడం జరుగుతుంది పిల్లరా. దేవుని దూతల్ని పంపించడం, స్వర్గాన్ని కదిలించడం జరుగుతుంది. ఆయన నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోలుకి ప్రధాన యాజకుడు. ఇది జరిగి తీరాల్సిందే అని దేవుని ఎదుట ఒప్పుకునేవాడు ఆయన. అందుకే బైబిల్ అంటుంది, దాని గురించి లక్ష్యం ఉంచరే మీరు. నోరు తెరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మీరు. ఆయన ముఖ్యమైన పని మీద ఉన్నాడు. ఈ భూమి మీద నువ్వు ఏది మాట్లాడితే స్వర్గమందు అది నెరవేర్చేదానికి. జాగ్రత్తగా వినండి. బైబుల్ ఏమంటుందంటే 2 పేతురు 1:3 భక్తికిని జీవమునకు కావలసినవన్నీ నీకు నాకు అనుగ్రహించబడి ఉన్నవి. నేను ముందర చూడాలి, మీరు సైడ్లోకి చూడొద్దండి. అంటే దానికి అర్థం ఏంటంటే పిల్లరా, జాగ్రత్తగా వినండి పిల్లరా, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఆదాము ద్వారా మన జీవితంలో వచ్చిన ప్రతి పీడని ఆయన తీసుకొని పిల్లరా మనకు అన్ని ప్రతి మరణం నుంచి విడుదల చేశారు. అందుకే ఒకే మాటలో బైబిల్ ఫినిష్ చేస్తుంది దీన్ని ఏమని, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించాడు. బిడ్డ నువ్వు వింటానవా, నీ రోగాన్ని ఆయన తీసుకొని 10,000లో అతి సుందరుడు ఆయన ఏంగా మారాడు, ఆయన రోగిగా మారాడు. ఎందుకు తెలుసా, నువ్వు బ్రతికినంత కాలం ఇంకెప్పుడు రోగంలో పడకూడదని. ఆయన దరిద్రుడైనాడు, నగ్నంగా అయిపోయాడు. ఎందుకు తెలుసా, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు బీదరికాన్ని చూడకూడదని, నువ్వు శాపాన్ని చూడకూడదని, నువ్వు మరణాన్ని చూడకూడదని, ఏ చెడు నీ జీవితంలో జరగకుండా జీవమును అది సమృద్ధిగాను గిన్నె నిండి పొరలేటట్లు నీ జీవితంలో దీవెన ఉండాలని ఆయన చనిపోయిండేది. అయితే నువ్వు దాన్ని నమ్మి దాన్ని నోట్లో తీసుకొని, అమ్మ అర్థమవుతుందా, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకొని ఒప్పుకుంటావో, ఒప్పుకున్నప్పుడే జరిగేది ఇది. మీకు అనేక సార్లు నేను చెప్పా, నేను నరకం నుంచి విడిపించబడడానికి నా రక్తం కార్చబడలేదు, నేను ఏమీ చేయలేదు. నేను చేసింది ఒకే ఒక పని. ఏం చెప్పండి, చెప్పండి. ఎస్, మనము ఎప్పుడైతే సువార్త విన్నామో మనం ఆ రోజు అన్నాము, యేసయ్యా నువ్వేనా ప్రభువే. చూడండి, ఈ ఒప్పుకోలికి ఆయన ఏమై ఉన్నాడంట, నువ్వు ఎప్పుడైతే భూమి మీద యేసు నా ప్రభు అన్నావో, యేసయ్య అక్కడ తన ఆఫీస్, తన పని ఏంటి, అక్కడ నీ ఒప్పుకోలుకి ఆయన ప్రధాన యాజకుడు. నిన్ను దాటించాడు మరణంలో నుంచి. ఇప్పుడు నేను జాగ్రత్తగా ఓకే, ఒక ముఖ్యమైన మాట. అందుకనే క్రైస్తవులుగా ఈ ఒప్పుకోలు అనే పదము చాలా 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 ఇంపార్టెంట్ పదం మన బ్రతుకులకి పిల్లరా. ముఖ్యంగా ప్రభువులో అగ్నిగుండంలో నువ్వు బ్రతకాలి అంటే, దేవుణ్ణి అనుభవించాలి అంటే. క్రైస్తవుల్లో ఏమైపోయిందంటే, సరిగ్గా రెవల్యూషన్ నాలెడ్జ్ లేక, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినక, ప్లెయిన్గా ఒప్పుకోవాలంటే నువ్వు కేవలం పాపం ఒప్పుకోవడం అనుకుంటున్నారు. పాపాన్ని ఒప్పుకోవడం ఒక భాగం అంతే ఒప్పుకోల్లో. ఎస్, మనం తప్పు చేసినప్పుడు 2 వారాల నుంచి చెప్తూనే ఉన్నాను నేను మీకు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి పిల్లరా. పాపం చేసినప్పుడు మనం ఒప్పుకుంటాం, ఎస్ చెప్తాం, ప్రభా సారీ నేను ఇట్లా చేశాను, నేను పొరపాటున కోపం మళ్ళీ ఏదన్నా సరే అదే. ముందర చూడాలి మీరు, ప్లీజ్ ముందర చూడండి. ఆ క్షణము దాన్ని వదిలేయాలి మీరు. సాతాను యొక్క పెద్ద ఆయుధం ఏమిటో తెలుసా, అక్యుజేషన్ పిల్లర్, అక్యుజేషన్. నిన్ను ఎప్పుడు అక్యూజ్ చేస్తాడు దాన్ని. నువ్వు దాన్ని మాటికి ఒప్పుకుంటా, నువ్వు పాపం ఒప్పుకోవడమే నీ సమస్త బ్రతుకు అనుకుంటే, వానికి తెలుసు నిన్ను ఎట్లా ఒత్తి పెట్టాలని, లోపల నువ్వు వెళ్ళకుండా చేయాలని. అందుకే క్రైస్తవుడైన నేను, మా నాన్న ముందర చూడండి, పాపాన్ని ఒప్పుకున్న తర్వాత హృదయపూర్వకంగా చెప్పిన తర్వాత దాన్ని వదిలేలా. ఆ తర్వాత దాని గురించి మళ్ళా కన్ఫెస్ చేయకూడదు. జాగ్రత్త విన్నారా, నా నోటు సారీ అని ఇడిచిపెట్టేసేలా. లేకుంటే చాలామంది దాన్నే తోడుకుంటూ ఉంటారు. నేను అదే పాట పాడుతూ ఉంటారు వారాలైనా, నేను దుర్మార్గుణ్ణి, నేను అయోగ్యుణ్ణి, నేను ఏమాత్రమో యోగ్యుణ్ణి కాదు, నేను నీ ఎదుట నిలబడేదానికి. అలా ముందర చూస్తున్నారా, నువ్వు చాలా తప్పు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు నిలబడతా ఉండేది ఇంతవరకు నీ వలన, నీ మంచి పని వలన కాదు నిలబడతాడేది, ఆడ ఆయన రక్తం వలన. ఏంటి నేను చెప్తున్నది, పాపం చేయమని కాదు, పాపం చేయనేకూడదు. పాపం చేసే దయ్యానికి ద్వారం తెరుస్తాను. అందుకే పాపం జరిగితే ఏదన్నా నీ ఆత్మలో ఎప్పుడో నీకు అప్పుడే
మీకు మనస్సాక్షి చెప్తూనే దేవుని సన్నిధానం ముందర చూడండి, క్లీన్ చేసుకోదాన్ని. అయితే జాగ్రత్త విను, ఈ రాష్ట్రాన్ని ఒప్పుకోలేదు తెలుసా. నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావో అది అనుక్షణం ఒప్పుకోవాలా. అందుకే ఆయన ఆడ కూర్చోండేది. ఆయన మీద లక్ష్యం ఉంచి ఆయన పని చేస్తాడు నీ కోసము. నువ్వు భూమి మీద ఊరికే ఏదో ఇడ్లీ కూడా తినేదానికి కాదు ఉండేది. ఒక గొప్ప పని గురించి దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు. నీ మీద ప్రణాళిక ఉంది దేవునికి. నువ్వు ఒక వెలుగువి ఈ లోకానికి. నువ్వు భూమి మీద ప్రజలకు ఉప్పై ఉన్నావు. నువ్వు ఎక్కడ పైన నీ ఎదుట పాతాళం నిలబడకుండా, సైతాన్ని నిలబడకుండా చేసేదానికి నిన్ను పెట్టుకోండి దేవుడు ఈ భూమి మీద. లేకుంటే ఏ రోజు నువ్వు రక్షకుడు అంగీకరించి అప్పుడే వెళ్ళిపోతుంది నువ్వు దొంగపోయినట్లుగా స్వర్గంలోకి. జాగ్రత్తగా వినంటున్నారా? హలో, నువ్వు నేను అనుక్షణం యేసు క్రీస్తులో మీరు నేను ఏమైనా ఎప్పుడు ఒప్పుకుంటాను. అలా ఏం ఒప్పుకుంటావు? జస్ట్ కొన్ని ఉదాహరణలు ఇస్తాను. తండ్రి, నీ కృతజ్ఞతలో నేను ఈ లోకానికి వెలుగే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళినా స్వామి నా ద్వారా వెలుగు కుమ్మరిస్తున్నందుకు నీ కృతజ్ఞతలో. తండ్రి, నువ్వు నన్ను అభిషేకించావు. యేసయ్య శిరస్సు నేను దేహాన్ని, ఆయనలో ఉన్న అభిషేకం నా మీద ఉన్నందుకు కృతజ్ఞతలో. తండ్రి, నాలో జీవ జల నదులు ప్రవహిస్తున్నందుకు కృతజ్ఞతలు. తండ్రి, లక్ష్యముంచుడే, ఆయన పని మీద లక్ష్యముంచుడి. ఆయన ఏమీ చేయలేడు నువ్వు ఈడ చెప్పుకోకుండా ఒప్పుకోకుంటే. తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది. తండ్రి, నేను ఈ లోకానికి వెలుగే ఉన్నా. నేను దేవునితో నిండి ఉన్నా. స్వామి, నేను సామాన్యమైన వ్యక్తిని కాదు ప్రభువా, నేను దైవత్వంతో పాలిభాగస్తున్నై ఉన్నా. ఓ దేవుని వారసుని నేను. యూ హ్యావ్ టు కన్ఫెస్. నువ్వు అందుకే బైబిల్ అంటుంది, ఆలోచించండి ఆయన ఎందుకు ఆడు ఉండేదని. నువ్వు ఇక్కడ దేవుని వాక్యాన్ని ఒప్పుకోలు చేసినప్పుడు నువ్వు ఏమై ఉన్నావో యేసు ప్రభులో ఆయన ఎదుట నువ్వు నిరంతరము పెట్టేవాడిగా ఉండాలా. అందుకే క్రైస్తత్వంకి ఏమని పిలుస్తుందో తెలుసా ప్రపంచము? గొప్ప ఒప్పుకోలు. క్రిస్టియానిటీ ఈజ్ ఎ గ్రేట్ కన్ఫెషన్. వై గ్రేట్ కన్ఫెషన్? బికాస్ దెర్ ఈజ్ సో మచ్ టు కన్ఫెస్. ఎందుకంటే అనుక్షణము కన్ఫెస్ చేస్తూనే బ్రతకాల. 24/7 ప్రతి క్షణం. తండ్రి, నా నీడ ద్వారా నీ మహిమ ప్రవహిస్తున్నందుకు వందనాలు తండ్రి. నిన్ను మోసుకొని తిరుగుతున్నందుకు. నీకు దేవుని వాక్యం ఏం చెప్తాందో దాంతో బ్రతకాల బిడ్డను. నీ దర్శనం అది, నీ నోట్లో వాక్యం అది. నువ్వు అప్పుడు ఎట్లుండదు అగ్ని గుండంలా ఉంటావు. ఎవ్వడు ఈ ప్రపంచంలో నిన్ను డిస్కరేజ్ చేయలేడు. నరకంలో ఉన్న ఏ దయ్యము నిన్ను లూజ్ చేయదో ఈ భూమి మీద. నువ్వు ఎందుకు ఈరోజు డిస్కరేజ్మెంట్లో ఉన్నావు? ఎందుకు నీ బ్లెస్సింగ్స్ లేవు నీ జీవితంలో? ఎందుకు నువ్వు సక్సెస్ఫుల్ కావడంలా? ఊరికే బాధపడతాను. ఏందో లోటు ఉంది, ఏదో దేవుడు నాకు చేయడంలా, ఏదో దేవుడు నన్ను పట్టించుకోవడంలా, ఏందో నేను పాపిని, నేను బహు దుర్మార్గుడు. నో, యు ఆర్ నాట్ కన్సిడరింగ్ వాట్ జీసస్ ఈస్ డూయింగ్ దేర్. నువ్వు ఏమంటావో, నేను ఏందో నా జీవితం, ఎందుకో నేనేం చేయలేకపోతా, ఎందుకో అభిషేకం లేదు, ఏ చర్చికి నువ్వు చర్చిలు మార్చు, అనంతపురం పో, గుర్తికి పో, గుంటకల్ పో, బళ్ళారికి పోనావు. దేవుని ప్రొసీజర్లో నువ్వు ఇన్కార్పొరేట్ చేసుకుని నువ్వు పెట్టుకోకుండా ఆయన చెప్పిన విధానంలో నువ్వు మహామహిమను చూడలేవు. అందుకనే నాకు బైబిల్ ఏం చెప్తుంది పిల్లరా? గ్రేట్ కన్ఫెషన్లో ఉన్నాం. మీరు నేను ఎప్పుడు ఒప్పుకోవాలి. అందుకే మీరు నేను ఏమై ఉన్నాం? ప్రవక్తలం. చెప్పాలా? కొంతమంది ప్రవక్తలు పక్కన పెట్టుకుంటారు. వేడి అయితే ఎక్కువవుతుంది నాకు. నువ్వు చెప్పాలా? చైర్లో కూర్చొని నేను అగ్నిగుండాన్ని యేసు నామంలో, కరెంటు లేకపోయినా నా బాడీ మీద ఏం ఎఫెక్ట్ పడదు కాగా ఒక అర్థమవుతుందా? నీకు నోరు చాలా శక్తి ఉంది మా. నువ్వు నేను ప్రవక్తలం. ఎందుకు? దేవుడు నిన్ను నన్ను భూమి మీద పరిపాలించదని పెట్టాడు. అందుకే ప్రవక్తలు. మీకు చాలాసార్లు చెప్పా గత వారాల్లో. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు మాట్లాడాడు. తన మాటలతో సృష్టిని సృష్టించాడు కదా. ఆ తర్వాత దేవుడు మాట్లాడడం లేదు. చెప్పాను గత వారంలో. ఇప్పుడు ఎవరు మాట్లాడే భాగ్యం ఎవరికి ఇచ్చాడు? మీకు నాకు. అందుకే ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకుని రాజ్యం చేయి. ఇక నుంచి నీది ఇది. నేను మాట్లాడను. నువ్వు మాట్లాడితే నేను నీ మాటలు నేను అక్కడుండి నెరవేరుస్తానన్నాడు దేవుడు. అందుకే ప్రతిదీ దేవుడు తన యొక్క ప్రవక్తలతో మాట్లాడించి, తన అభిషక్తులతో మాట్లాడించి ఆ పని చేసేవాడు. ఉదాహరణకి యేసుప్రభు జననం చూడండి. యేసుప్రభు పుట్టుక, ఇక్కడ ఉండడము,
చనిపోవడం అన్నీ ఆయన రాకముందే ఏం చేశాడు యేసు ప్రభు, దేవుడు ఏం చేశాడు, మాట్లాడిచ్చాడు పిల్లరా. ఓకే, సో మాట్లాడిచ్చి దాన్ని నెరవేర్చాడు. నువ్వు మాట్లాడితే నీ జీవితంలో అనుక్షణం నెరవేరుతుంది. ఈరోజు నీ ఓటమికి కారణం ఎవరు చెప్పండి? నీ నోరు. నోరు అంటే ఇది కాదు, లిప్స్టిక్ వేసుకోలేదు సార్ అందుకే నా కాదు కాదు కాదు, నీ మాటలో అర్థమవుతుంది. నీ నాలుక. ఓకే రండి, దీన్ని నేను ప్రూవ్ చేసి చూపిస్తా. అది నా ప్రీచింగ్. ఇప్పుడు స్టార్ట్ అయింది, జస్ట్ స్టార్ట్ అయింది అంతే. దివే ఎట్లా అంటాం, ఇంత జల్దీ వదులుకు. మా టైం తల్లి, మా టైం ఎవరికి మనము ఏమంటావు సుశీల? ఒక అరగంట సేపు ఎక్కువ కూర్చుందాంలే. ఓకే, ఇంకా అర్ధగంట ఉంది తల్లి నాది, 11:30 అయింది. ఓకే సరే, ఎనీ స్టార్ట్. జస్ట్ ఈ యొక్క విషయాన్ని నేను ప్రూవ్ చేయాలా. ఏంటి సార్ నోరు అని కాల్గేట్ వేసుకున్నా, క్లోజప్ వేసుకున్నా సాల్దా? నువ్వు కాల్గేట్ ఫ్యాక్టరీలో పనిచేసినా సాల్దో. హలో, నీ నోట్లో దేవుని వాక్యం ఉండాలా. లేకుంటే స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, తెలుగు లేదమ్మా, మీర్ మ్యాన్కి ఏమన్నాడు రాశాడు 82 ఏళ్ళలో. ఇప్పుడు కీర్తనారు, నాకు తెలుగు సరిగా ఈ ప్రవ్వా యా సి అక్కడ రాయబడింది 82 ఏళ్ళలో, యూ విల్ డై యాజ్ మియర్ మ్యాన్ అని. సామాన్యుల్లో నువ్వు చచ్చిపోతావని రాయబడింది. నువ్వు దైవానివి, కానీ నువ్వు నోట్లో దేవుని వాక్యం నీ నోట్లో లేకుంటే నువ్వు సామాన్యుడిగా చచ్చిపోతావని. చాలా పవర్ఫుల్ వాక్యం అది. ఎప్పుడని చెప్తాను మీకు 82లో, బహుశా రావచ్చు ఈ విశ్వాసం దాంట్లో. ఓకే రండి, నేను ప్రూవ్ చేస్తాను మీకు. 13:2 సామెతల గ్రంథం 13:2 తీయండి. 13:2 తొందర తిన్నాను. నోటి ఫలము చేత చాలు. ముందర చూడండి ఆయన, నేను రాయలే బైబిల్. మృతి బ్రదర్ నేను రాయలేదు బాబు, మీరే దేవుడు రాశాడు బైబిల్. ఇది ముందర చూడండి. ఏం ఫలం చేత ఏం అనుభవిస్తాం? చూసారా అమ్మ మంజుల, నందమూరి నగరు రాక అప్పుడప్పుడు వస్తుంటారు మీరు. మా జాగ్రత్త తింటున్నారా? హలో, చాలామంది ఏమంటారు తెలుసా, మంజుల అట్ల వాళ్ళు పక్కన పెట్టడం సార్ మీరు బాగుంది కానీ మీ సండే చర్చ్ గిర్చంతా. నేను పోయి ఆ టెంకాయల వ్యాపారం చేస్తేనే నేను చెప్పాలి, మీరు ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఏమని అనుభవించేది? ఇంకెట్టి చెప్పారని సిగ్గుపడతారేంటి? మేలు అనుభవించేది. చాలామంది చర్చికి రారు, తప్పుగా అనుకోద్దండి. తండ్రి గారిని నేను చెప్పగలను మీకు. నేను చెప్పుకుంటే పక్కింటి అయిపోయి చెప్తాడా మీకే? చాలామంది రారు. ఏం రాలే, అయ్యో సార్ ఎంత పనున్నో, ఇట్లా తీసుకొని ఎంత పనున్నో మళ్ళీ అనుకుంటారు. ఈ అప్పకేం తెలుసు, మేము తినేది ఎట్లంట కదా. నేను చెప్తున్నా నీకు, నీ జీవితంలో మేలు వచ్చేది నీ కష్టం వలన కాదు, చెమటూడ్చడం వలన కాదు బ్రదర్. చెమటూడ్చి కష్టపడి, పాస్టర్కి ఏం తెలుసులే, ఎప్పుడు చూసినా సండే రా అంటాడు. ఆ అప్పకేం తెలుసు, గాల్లో తింటామా? గాల్లో దేవుడు అంటే తిరుగుతుందా? ఎవరు వచ్చినా సరే ఈయనండి జాగ్రత్తగా. అమ్మ వాళ్ళ అవ్వ వచ్చిందని పంపించేసే ఆమెకి. రారని చెప్పండి, అవ్వ రాని తాత రాని ఎవడని రాని, యేసుప్రభు ఉన్నాడు రామని చెప్పండి. ఎవరు వచ్చినా కూడా ముందు చూడండి తల్లి, వదిలేదు. గేట్లో ఇన్ని అయిపోయిన తర్వాత మన చేతిలోనే ఉండేది. మీరు చాలా ఇంపార్టెంట్ పేరు. ముందు చూడండి. నేను చాలామంది మూర్ఖత్వంతో ముందు చూడాల, మూర్ఖత్వంతో జీవించే క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళంటే తెలియదు దేవుని గురించి వాళ్ళకే. ముందర చూడండి ప్లేరా, నువ్వు అంటాను, నువ్వు కష్టపడతాను, చర్చికి రాను, ఆదివారం టైం లేదు నీ దగ్గర, శుక్రవారం టైం లేదు, ఎప్పుడు టైం ఎందుకు తెలుసా? పరిగెడతారు. యాడి పరిగెత్తా? బాబు సంపాదించుకోవాలా, చెమట ఊడ్చాలా, తినొద్దా, డబ్బు వద్దా? నేను చెప్తున్నా నీకు. అలా ముందు చూడండి. మళ్ళీ ఈడ రాకుండా నీ జీవితంలో విజయం సాధించలేవు. నువ్వు ఎక్కడ రాకుండా చెప్పాలి, ఎక్కడ రాకుండా? ఏ చర్చిలో నువ్వు ఉంటే సభ్యుడుగా, మీ భర్తకు చెప్పండి, మీ భార్యకు చెప్పండి, మీ పిల్లలు చెప్పండి, నువ్వు సంఘానికి రాకుండా నీ జీవితంలో అభివృద్ధి చెందలేవు, నువ్వు సక్సెస్ కాలేవు. చెప్పండి ఎందుకో? ఏం సార్ అంత ధీమాగా చెప్తారు మీరు అంటారా? మీకు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. మీ పూర్తి జీవితంలో
ఇంతవరకు ఎప్పుడన్నా ఆ వాక్యం ఏమన్నా మీ సైన్స్ టీచర్ చెప్పిందా? నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించునని మీ జాగ్రఫీ టీచర్ చెప్పిందా? బ్రదర్, మీ సైన్స్ టీచర్లు ఎవరని చెప్పారు? మ్యాథ్స్ టీచర్ చెప్పిందా? దాముని ఎవరు స్కూల్కి వెళ్ళావా? హలో, ఎవరని చెప్పారమ్మా? 10th క్లాస్ పాస్ అయినారు. అమ్మా, ఎస్కే యూనివర్సిటీలో ఈమె లెక్చరరు. అమ్మా, అక్క, మీ ప్రొఫెసర్ ఎవడని చెప్పారా? నోటి ఫలము చేత మేలు అనుభవించుదురు అని పాస్టర్ టిఆర్ బాబు చెప్తాడు ఇక్కడ. మీ జియోగ్రఫీ టీచర్కి తెలుదో, మీ కెమిస్ట్రీ మేడంకి తెలుదో, నేను చెప్తున్నా రాష్ట్రపతి సీట్లో కూర్చుని ఆయనకు కూడా తెలుదో, ఇక్కడుండే దేవునికి తెలుసు. ఆ దేవుడు నీతో మాట్లాడడానికి సండే రమ్మంటాడే. నువ్వంటావు పక్కన తీవయ్యా బాబు, నేను పోయి చెమటూడిసి నేను దరిద్రం పోదు. నువ్వు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని బతక్కోకుండా. ఎందుకు సార్ ఇంత సీరియస్ చెప్తా? వినండి. నువ్వు ఎంతనా కష్టపడు, పొద్దున 5 గంటల నుంచి రాత్రి 12 వరకు, నీకు ఈ రహస్యం తెలియదు అనుకో. ఏ రహస్యము? నీ నోరు లింక్ అయి ఉంది నీ ఆస్తికి, నీ మేలుకి, నీ ఆరోగ్యానికి, నీ డబ్బులు దొంగలు డాక్టర్లు ఎత్తుకుపోకుండా ఉండదానికి. యా సైన్స్ టీచర్ అని చెప్పిందే? నేను చెప్తున్నా, యా డాక్టర్ చెప్పడం ఇదే, ఈడే చెప్పబడేదే. అందుకే ఈడొస్తేనే నువ్వు ఫలిస్తావు. నేను కాదు రమ్మంటాండేదే. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు దేవుడు నువ్వు బతికే విధానం తన గ్రంథం నుంచి నీతో మాట్లాడతాడు. నేను మీకు ఛాలెంజే చెప్తాను, మీ పూరా లైఫ్లో ఎప్పుడన్నా విన్నారా ఇది? ఆ సైన్స్ టీచర్ కానీ, సోషల్ టీచర్ కానీ, జాగ్రఫీ టీచర్ కానీ, మీ ప్రిన్సిపల్ కానీ చెప్పిండేది? ఎట్లంటే మేలు అనుభవించేది నోటి ఫలంతో. వినండి జాగ్రత్త, ఏం చెప్తారంటే దేవుడు, నువ్వు పొద్దున 5 గంటలకు లేయి, రాత్రి 12 గంటలకు పండుకో, దినమంతా కష్టపడద్దని చెప్పడు దేవుడు. సోమరిగా ఉండమని, చదవాలా కష్టపడి. నేనే వింటానారా? కష్టపడి చదవాలా, కష్టపడి ఉద్యోగం చేయాలా. అమ్మా వింటానావా? నువ్వు చాలా కష్టపడి పనిచేసి, కానీ నీకు ఈ రహస్యం తెలియదు అనుకో. సైన్స్ టీచర్ చెప్పేది ఈడే చెప్పేది చర్చిలో. ఏం రహస్యం చెప్పండి? నువ్వు నీ యొక్క పనిలో, నీ నోటిలో ఏముండాలా? చెడ్డ మాట ఉండకూడదు, శాపం ఉండకూడదు. నువ్వు అన్నావు అనుకో, ఏం పనో ఏమో లేక, ఏం చేసినా అంతే, ఏం సంపాదించినా అంతే, నువ్వు అంతే ఉంటావు. నువ్వు నీకు ఈ రహస్యం తెలిసిందనుకో, నేనేం పని చేస్తున్నా కూడా నా నోట్లో ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలా, దేవుని దీవెనలు ఉండాలా, దేవుని వాగ్దానాలు ఉండాలా. నువ్వు అనుక్షణం చెప్తాను అనుకో, నాయనా నీ స్వర్గం నుంచి నాకు ఇల్లు కట్టిస్తాను, నీ స్వర్గపు ధననిధి నుంచి నాకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడివే. బాబు లోకనాథ్, ఎక్కడ పోయి మీ మిస్సెస్ వచ్చావు? చెయ్యి పైకెత్తు. నేను గుడ్, జాగ్రత్తకి వినండి. నాకు కొద్దిగా దూరం నుంచి, హలో మీకు నిజం చెప్తాను నా బంగారులో, దేవుడు లేకుండా మీరు సక్సెస్ కాలేరమ్మా ఈ సృష్టిలో. ఈ రహస్యం తెలియకుండా, అంటే ఈ బిడ్డలు అంటే చెప్పర్లే, దీనిమంతా నువ్వు చెప్పిస్తున్నావు అనుకో, ఏం బిజినెస్ ఇది, ఏంది వాడిట్లా, వాడు దుర్మార్గుడు, ఇది రాదు, ఈ వంకాయలు అమ్ముడు పోవు, ఈ టెంకాయలు అమ్ముడు పోవు, ఇది గబ్బిది, వాడిట్లా వాడు ఈడు నోరంతా నువ్వు దినమంతా కష్టపడి నీ నోరు అట్లుంటే ఏం అనుభవించవు? మంచి దినములు చూడుగోరు వాడు తన నాలుకను జాగ్రత్తగా ఉంచుకోమని రాయబడింది. సూపర్ లా ఇది డెఫినెట్ లా, దేవుడు చేసిన చట్టం ఇది. మీకు అర్థమవుతుంది ఎప్పుడారా? హలో, అందుకే చర్చికి రమ్మనేది. నువ్వు అట్లా గిర్రని బంగారం మాదిరి తిరిగి లొటొక్కని ఇట్లా అయిపోతావు. ఏం బ్రతుకు సార్, ఏం దేవుడో, నా తలరాత. నీ తలరాత కాదు, ఈ రాయబడింది రాత. ఈ రాత నేని ఇడికొచ్చి ఇన్ని ఏం చేయాలో నేర్చుకో. దినమంతా నువ్వు మాట్లాడాలా దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని. నీ దేవుడు నీకు ఆస్తి కొనిపెట్టాడో, నీ దేవుడు నీకు ఆరోగ్యం కొనిపెట్టాడు. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో దేవుని యొక్క నీ నోట్లో మేలులు ఉంటాయి. నీ నోట్లో దేవుని వాక్యం ఉండదు, మేలు ఉంటాయి. కష్టపడితే కాదురా, నేను కష్టపడాల, ఉద్యోగం చేయాలని నేను కాదన్నావు, కానీ దాంతో నువ్వు ఏం మాట్లాడాలో దేవుడు చెప్తాడు నీకు, అప్పుడు నువ్వు వరదిల్లుతావు. ఇక్కడ రండి, మీకు ప్రూవ్ చేసి చూపిస్తా. ఇప్పటివరకు ఏం చెప్పానో నేను అట్లే చెప్పలే, ఏం చెప్పాను ఇంతవరకు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలోకి రండి, 3:13లోకి రండి. దాన్ని చూపిస్తాను మీకు. ఎంత డేంజరో, నువ్వు ఎంత కష్టపడినా నీ నోరు సరిగా లేకుంటే ఎంత నష్టపోతావో. మనం నేర్చుకుంటాను విశ్వాసి జీవించే విధానం. సిస్టర్, ఏం నేర్చుకుంటున్నాము?
విశ్వాసి ఎట్లా జీవిస్తాడు? దర్శనం కలిగి, నోట్లో వాక్యం కలిగి జీవిస్తాడంట. దాని గురించి నేర్చుకుంటాను. చదువు నేను 3:13. యెహోవా సెలవిచ్చినదేమనగా, బాగా వింటానని ఇప్పుడు నుంచి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి ముందు చూడాలా. ఇప్పుడు అందరూ ముందు చూడండి, రైట్ లెఫ్ట్ చూడకండి. నన్ను ఇక్కడ ముందు చూడమంటే నన్ను కాదు, ఆడ వాక్యాన్ని చూడనైనా చదువునైనా. నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి, నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు, మిమ్మల్ని గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట చూడండి నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం. ఇంకోసారి చదివిన 13 చూడండి, జస్ట్ ఒక పైన లైన్ చదువు, 13 చదువు తొందరగా. నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి. స్టాప్. ఇక ముందు చూడండి. ఇంకా ఈ యొక్క సన్నివేశం మళ్ళీ నేను ఎన్నికి వస్తాను. కొంతమంది ఈ అధ్యాయం బాగా చదివిన వాళ్ళకి తెలుసు ఏ టాపిక్ ఇది. చెప్పండి ఎవరైనా. టైత్ గురించి జాగ్రత్తగా. టైత్ వీళ్ళు టైత్ ఇచ్చారు దేవునికి. ఓనీ నువ్వు ఇచ్చావు కదా ఈ నెలలో, గుడ్. టైత్ ఇచ్చారు వీళ్ళు. టైత్ ఇచ్చిన తర్వాత అట్లా పక్కకు పోయి ఏం మాట్లాడుతున్నారంట? బహు గర్వపు మాటలు మాట్లాడతారంట, హార్ష్ వర్డ్ మాట్లాడతారంట. దేవుడు అంటాడు ముందర, నేను వస్తాను అటు పాయింట్కి, నువ్వు టైత్ ఇస్తున్నావు కానీ నీ నోట్లో ఉండే మాటలు నీకు డబ్బులు రాకుండా చేస్తున్నాయి. ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి, కింద పైపులో నీళ్ళు రావడంలే. ఎందుకు చెప్పండి? పైపులో మట్టి దూరింది. అది టైపు. ఈడ 13లో టైత్ ఇస్తున్నారు మీరు, డబ్బులు ఇస్తున్నారు మీరు నాకు, కానీ మీ నోరు నాకు విరోధంగా ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ లా పిల్లరా. మీరు ఈరోజు డబ్బులు లేకుండా ఉన్నారంటే ఈరోజు వినండి. నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ చట్టాన్ని మీరు మర్చిపోద్దండి. అందుకే అన్నాను, చర్చికి రాకుండా నువ్వు వర్ధిల్లడం అనేది పెద్ద అబద్ధం. నేను నీకు ఛాలెంజే చెప్తాను నేను మీకు. ఎందుకంటే ఇక్కడే నువ్వు ఫలించే మాటలు ఏ సైన్స్, జాగ్రఫీ ఎవడు చెప్పడు. మీ ఆఫీస్లో పోయించాడ పక్కన కూర్చున్నాడు చెప్పడు ఇవన్నీ నీకే. మీ డైరెక్టర్ చెప్పడు. ఈ భూమి మీద దేవుడే మాట్లాడగలడు ఈ మాటలు, మనిషి జీవితంని సంపాదించుకునే మాటలు. అందుకే అంటాను, దినమంతా ప్రయాస దేవుణ్ణి కాదు ఏడ పరిగెత్తాను నువ్వు. ఆయన తన ప్రియులను నిద్రపుచ్చి భోజనం పెట్టే దేవుడు ఆయన. నీకు తెలుడు, ఆయన పక్షులతో భోజనం పెట్టిన దేవుడు తన పిల్లలకి. 5 రొట్టెలు తీసుకుని లక్షల మందికి భోజనం పెట్టిన దేవుడు ఆయన. ఆయన్ని కాదని పరిగెత్తావు నువ్వు. ఆయన్ని చర్చి ఇచ్చిపెట్టి పరిగెత్తావు నువ్వు. మీ మామ వస్తే పరిగెత్తావు, చిన్న వస్తే పరిగెత్తావు, ఎవడన్నా కేక్ ఇస్తే పరిగెత్తావు, ఎవడన్నా బిర్యానీ ప్యాకెట్ ఎడితే పరిగెత్తావు నువ్వు. సిగ్గుండలా. రక్తంతో కొనబడి కడగబడి ఆయన నమ్మవు నువ్వు. అందుకే జీవితం కిందికి పోతాండి నీది. దిస్ ఈజ్ సీరియస్ ఇష్యూ. నిన్ను కన్న దేవుణ్ణి కాదని నువ్వు నీ కష్టంతో నువ్వు బతుకుతావు ఈ భూమి మీద. అసలు నీకు శ్రమ పడేదానికి కాదు దేవుడు సృష్టించిండేది. నువ్వు చేసే పనిలో నిన్ను ఆనందింపజేసేదానికి దేవుడు పనిచ్చేది ఆదాంకి. దేవుడు ఎప్పుడు సృష్టించలే చెమటూడ్చి నువ్వు బతుకు అని చెప్పి. ఆదాం కొనుక్కున్నాడు ఆ శాపాన్ని. దేవుడు ఆయన సృష్టించింది ఎందుకు తెలుసా? దేవుని ద్వారా ఆయన పోషింపబడాలి, దేవుణ్ణి ఆయన పూజించాలి. అది లా. ఓకే, నేను నా పాయింట్ వేరే అనుకోండి. నా నోరు ఎంత పవర్ఫుల్ నోరో. అందుకే బైబిల్ ఏం రాబడింది తెలుసా? నువ్వు ఏది బంధిస్తావో భూమి మీద, స్వర్గంలో అది బంధించబడుతుంది. ఇమాజిన్ హౌ పవర్ఫుల్ దట్ లా ఈస్. యువర్ మౌత్ ఈస్, యువర్ వర్డ్స్ ఆర్ చాలా పవర్ఫుల్ బీయింగ్. నువ్వు ఎందుకు ఈ వేడి ఉండేది? ఎందుకు వర్షాలు లేవు? అలా ఎందుకు ఇంత పీడ ఉంది భూమి మీద? తెలుసు ఎవరి వలన? మీరు సైతాన్ వలన సార్. వాడు కారణమైన మనిషి కారణం. వాడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు, వాడు మాట్లాడిచ్చే మాటలు మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం చాలా వేడి ఉంటుంది, ఈ సంవత్సరం వర్షాలు రావు, ఈ సంవత్సరం కరువు, ఈ సంవత్సరం నాశనం అయిపోతుంది అనంతపురము. ఊరంతా అది చెప్తా అన్నారు. వాటి నోటి ఫలాన్ని వాళ్ళు. అందుకే నువ్వు నేను ప్రార్థనా పరులుగా ఈ భూమి మీద నా మాటల ద్వారా దీవెనలు తేవాలా. అందుకే మిమ్మల్ని నన్ను వెలుగు అంటాండే దేవుడు. అందుకే ఆయన అక్కడ కూర్చున్నాడు సింహాసనం మీద, నా నోటి ద్వారా ఈ సృష్టిని ఆశీర్వదించేదానికి. అందుకే నా నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్లో ఏం రాబడింది? ఇంకో చోట చెప్పండి. నీ ప్రతి మాటకు తీర్పు దినమందు లెక్క చెప్పాల్సి ఉంటుందని రాయబడింది. ఎనీహౌ ముందుకు రండి పదం. ఓకే, హలో,
వీళ్ళు ఈ ఇజ్రాయెల్ జనాంగం ఏం చేశారంటే దశంభాగాలు దేవుని దగ్గర తీసుకొచ్చారు. నేను టైత్ ఇచ్చారు. ఈనాల టైత్ ఇచ్చే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఈయనోళ్ళు కూడా ఇంక నుంచి ఇవ్వడం మొదలుపెట్టండి. చెప్తాను ఈరోజు టైత్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదో. నా డబ్బులు సార్ ఇవి. హలో, నువ్వు నేను పూజ దేవుణ్ణి, మ్యాజిక్ మ్యాన్ని కాదు, టంగ కాదు. ఈ క్షణంలో ఎన్ని ఫీజులు ఎగిరిపోతాయి భూమి మీద తెలుసా మీకు? ఎంతమంది చచ్చిపోతున్నారో. నువ్వు నేను బతికున్నామంటే ఆయన కృప అదే. ఓకే, నేను ముందుకు రండి. ముందుకు రాద్దండి, ఆడి ఉండి వింటానండి. మళ్ళీ పిలిచినానని చెప్పి ముందుకు వచ్చేసారు. హలో, వీళ్ళు టైత్ ఆఫరింగ్స్ ప్రథమ ఫలాలు ఇస్తున్నారు పిల్లరా. ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే పక్కకు పోయి ఏం ప్రయోజనము టైత్ ఇచ్చి, ఏం ప్రయోజనం ఆయనకి ఇచ్చి ఏం చేస్తాడు ఆయన? ఏమో కొంతమంది మీలో ఉంటారు కదా, ఏం పోతావులే చర్చికి, పోదాంలే పాటలు అయిపోయినాక అక్కలో చెల్లెళ్ళు కొంతమంది పోదాంలేపా 9:15కి అప్పేం పిలుస్తాను కూడా ఆయన. ఈడ తిని తాగి అరిగించుకొని మళ్ళా మధ్యాహ్నం కోసం కూడా ఏం పోతాంలే, పోదులే, సండేలే తీస్కారంగా మాట్లాడతారు సార్ కొంతమంది. మీరు అనుకుంటారు ఎవరు వినడం లేదు, నేను ఒక్కడనే ఉన్నా. అమ్మా, ఆయన చెవులు ఆడున్నాయంట, నీ గోడలు ఉన్నాయి ఆయన చెవులో. చదువునాయన ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? యేసుప్రభు ఏమన్నాడు చూడండి అక్కడ. చదువునాయన, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి. పలకలేదా? ఎంతమంది వచ్చారు? 9:15 చెప్పండి, చేతులు ఎత్తద్దు, నా మర్యాదే పోయేది. 9:15 తర్వాత వచ్చిన మహానుభావులారా, మీరు ఏం మాట్లాడినారో ఆడు ఎవరిన్నారు? నేను వినలే తల్లి, ఆయన విన్నాడు. నువ్వు ఏం చెప్పావో ప్రతిదీ లెక్క ఉందాడా. అక్కడ ఒక బుక్ ఉంది, ఆ బుక్లో ఒక లెక్క ఉంది. ఆ లెక్క నీ గురించి లెక్క రాయబడింది బైబిల్లో. మీరు చదువుకోండి, బైబిల్లో 2:16 ఇదే బుక్లోనే చదువున్నాయినా. నన్ను గూర్చి ఏం చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట, చూసారు, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ముందు నేను ఆయన ఆజ్ఞలను గైకొని అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు. ఇంటికి పోయి మాట్లాడి మొత్తం మన గురించి చూడండి, ఏ చర్చ గురించి రాశారు దేవుడు ఈరోజు కదా. మాట్లాడతారు ఇట్లా, ఏం పోయి ప్రయోజనము, టైత్ ఇస్తే ఏం ప్రయోజనము, అమ్మ ఇంటారా, ఆఫరింగ్ ఇస్తే ఏం ప్రయోజనము, ఏం పోతావు లేచ. వీళ్ళు అవన్నీ మాట్లాడుతున్నారు. అయితే ఏమిచ్చారు వీళ్ళు? ఏమిచ్చారు? దశభాగం ఇచ్చారు, ప్రథమ ఫలం ఇచ్చారు. జాగ్రత్తగా వినండి, వాక్యం మర్చిపోద్దండి. ఏ వాక్యము? 13:2 నీ నోటి ఫలము చేత, గడి చెప్పాలి, నీ నోటి ఫలం చేత, అది మర్చిపోద్దండి. దానికి లింక్లో ఇప్పుడు వస్తానండి నేను, ఓకేనా? ఇప్పుడు చూడండి పిల్లరా, దేవుడు ఏం ఆజ్ఞించాడంటే వీళ్ళకి ఈనాలు. ఇప్పుడు అసలైన పాయింట్ చెప్తాను మీకు. దేవుడు వీళ్ళతో ఏమన్నాడంటే, మీరు టైత్ తీసుకొచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫరింగ్, ఫస్ట్ ఫ్రూట్స్ తెచ్చినప్పుడు, అంటే సపోజ్ ఏదైనా బిజినెస్లో ఫస్ట్ ఫ్రూట్ వచ్చింది, ఏమంటారు దాన్ని తెలుగులో? ప్రథమ ఫలము. జాబ్ వచ్చింది, లేదంటే ఏదైనా ఇన్కమ్ వచ్చింది, బిజినెస్లో ఫస్ట్ ఫలం వచ్చింది, తండ్రి నీకని ప్రతిఫలము, ప్రథమ ఫలము, టైతు, స్పెషల్ ఆఫరింగ్స్, ప్రతి ఆఫరింగ్ నువ్వు ఇచ్చేది దేవునికి, ఓకేనా? ఇక్కడ రండి ఇప్పుడు ముందుకే. ఇలాంటి పిల్లరా, నువ్వు దేవుని దగ్గర డబ్బులు తీసుకొచ్చేటప్పుడు ఆ టైత్ ఆఫరింగ్ వేసిన తర్వాత దేవుడు బైబిల్లో రాయించాడు నువ్వు ఏం చెప్పాలా అని. అది చెప్పకుండా వీళ్ళు ఏందో చెప్తున్నారు. అందుకే దేవుడు అన్నాడు, మీకు ఆశీర్వాదాలు లేకుండా అలమటించిపోతున్నారు. టైత్ ఇస్తారు కానీ బీదరికంలో ఉన్నారు, ఆఫరింగ్ ఇస్తారు చర్చిలో, మీరు బీదరికంలో ఉన్నారు. మీరు టైత్ ఇచ్చి కూడా వడ్డీలు కట్టుకుంటా ఉన్నారు. ఎందుకో తెలుసా? రండి మీకు ఈరోజు బైబిల్లో చూపిస్తా. ఫస్ట్ ఏం చెప్పాలా మీరు నేను టైత్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు. ద్వితీయోపదేశకాండం 26 1-4 జాగ్రత్తగా వినంటున్నారా? మొబైల్ ఎవరో బంద్ చేయండి అయినా తొందరగా. నీ దేవుడైన యెహోవా, జాగ్రత్తగా వినండి, ముందర చూడండి, అందరూ చెవులు తీసి వినండి. ఎందుకంటే మీరు అందరూ బిడ్డలు చాలా డబ్బులు ఇచ్చేవాళ్ళు, మంచిగా దేవుని మహిమ కొరకు వాడబడుతున్నారు. ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా క్లియర్ చేసుకుందాం మనము. చదువునైనా
నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నువ్వు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశమునకు నీవు వచ్చి దాని దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించుచున్నప్పుడు. అవును, మనమందరం నివసిస్తాను నాయన. వాగ్దాన దేశంలో ఉన్నాం మనమందరము. ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న దానికి మనం జీవిస్తున్నాము. అయితే ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న 4 వరకు చదువునేనా? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి. ఎద్దులు ఏదైనా ఉంచాలా? గంప తెచ్చుకున్నారా? గంప ఉండాలి. ఇంక నుంచి ప్రతి ఒక్కరు చిన్న గంప తెచ్చుకోండి. కాదులేండి, అలా గంపలో తెచ్చి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వచ్చి. ఏ స్థలమునకు వెళ్ళాలా? కొంతమంది కేక్ మాదిరి కట్ చేసి అంటారు టైత్ని. ఈ చర్చిలో చేయలేండి పాపం, తెలియక కొంతమంది. ఆ పాస్టర్కి 2000 ఇసురు, ఈ పాస్టర్కి 2000, హైదరాబాద్ ఉన్న పాస్టర్ 2000. అంతా నయ్యే యాటికి తీసుకురాలా? నువ్వు ఎక్కడ భోజనం చేస్తానో ఆ మందిరంలోకి తీసుకురాలా. అట్లా చేయకండి. మనం కూడా ఆరంభంలో చేసినాము. ఆంధ్రాలో పాస్టర్ 2000, అరుణాచల్ పాస్టర్ 2000, అక్కడ ఒక 50 రూపాయలు అంతా పంచుకుడు కూర్చోటాడు. ఎవరు? టైత్ ఎప్పుడు పంచుకుడు? టైత్ దేవుని ఆలయంలోకి పోలే. నువ్వు ఆడున్నవాడా? ఓకే, నేను ముందు పోనేనా? ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా తన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. ఏం చెప్పాలా? ఏం చెప్పాలి నేను చెప్తాను మీకు. వరి కాదండి, కొద్దిగా వేరే టైప్ లాంగ్వేజ్ కాబట్టి మీరు చెప్పాలంట. ఆ తర్వాత 4వది, ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం నొదట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామి దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైన నదియు నగు జనమాయను. ఓకే, హలో, చెప్పాలా? అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ నుంచి మీరు టైత్ ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్పాలో నేను చెప్తా, చెప్పాలా? ఓకేనా? ఆ తర్వాత చూడండి ఏం చెప్పాలో 5వ వాక్యం నుంచి చదువునేనా. నీవు నా తండ్రి నశించుచున్న అరామి దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా తన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. ఓకే, 15వ వాక్యం చదువునైనా. ఇక్కడ నుంచి 11 వరకు చదువుకోండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం 15వ వాక్యం చదివే. పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. ఓకే, ముందర చూడండి ఆయన. మీకు ఇవన్నీ ఇంటికి పోయి చదువుకోండి. జాగ్రత్తగా వినండి పిల్లారా. అమ్మా ఇంటారా? ముందర జస్ట్ 5-10 మినిట్స్ వినండి, జాగ్రత్తగా వినండి. నువ్వు నేను టైత్ని తీసుకొచ్చినప్పుడు తీసుకురావాలా? దేవుని ఆజ్ఞ. ఇది నీ నా ఆజ్ఞ కాదు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. దశంభాగాన్ని, ప్రథమ ఫలాన్ని, కానుకల్ని మీరు నేను తీసుకొచ్చినప్పుడు అట్లా చెప్పాలంట. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు నేను టైత్ని అనాయనా ఇన్నాళ్ళ ముందర చూడండి, చాలా ఇంపార్టెంట్ మాకు, మీ జీవితానికి సంబంధించినది. టైత్ని, ఆఫరింగ్ని చర్చిలోకి మీరు తీసుకొస్తానారే, ఏం జాగ్రత్త వినాలా? తీసుకొచ్చేటప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు ఇలా ఇస్తానో అనుకో, ఫ్యాన్ కొంటాడు పాపము పాస్టర్, చర్చికి ఫ్యాన్ కొనాలా, అందుకనే టైత్ ఇస్తాను నేను, ఆఫరింగ్ ఇస్తాను. ఎందుకంటే ఇదో కరెంటు బిల్ కట్టుకుంటాడు అప్ప పాస్టర్, చర్చికి కరెంటు బిల్ కట్టాలి కదా సార్, అందుకు టైత్ ఇస్తాను. లేకుంటే బ్రదర్ వింటాను కదా, ముందు చూడండి. హలో, లేకుంటే పాస్టర్కి పాపం కందమ్మలు ఉన్నారు 2, పాస్టర్కి చీరకి, వాళ్ళకి తినే పాపం కాయగూరలకి పాపం టైత్. ఇట్లా నువ్వు టైత్ ఇస్తా ఉంటే ఆ టైత్ దేవుడు అసహించుకుంటాడు. నువ్వు టైత్ దేవునికి ఆఫరింగ్ ఇచ్చినప్పుడు
దేవునికి నేను ఇస్తాను, ఆ పనులు జరగాల, నేను ఈకుంటే ఎట్లా, ఆయనకి నెవర్ డూ దాట్. చాలా డేంజరస్ నేచర్ అదే. వినండి, మీకు తెలియకుంటే ఏం పర్లా, నేను చెప్తాను, అర్థమవుతుందా? నువ్వు దేవునికి సహాయం చేసేదాన్ని కాదు ఇస్తాను ట్రైతో. నెవర్ డూ దాట్. జాగ్రత్తగా వినండిరా, నా దేవుడు సృష్టికర్తకు దేవుడు, ఆయనకి నా డబ్బులు అవసరం లేదు. నేను చెప్తున్నా ఒక మాట, నా డబ్బులే ఆయనకు అవసరమైతే ఆయన దేవుడే కాదు. అటువంటి దేవుని సేవ చేయకూడదు మనము. దేవుని దగ్గర డబ్బులు నేను ఇస్తానేది ఆయన ఫ్యాన్ కొనుక్కుండేకి, చైర్ కొనుక్కుండేకి, పాస్టర్కి, వాళ్ళ పిల్లలకి అనుకొని నువ్వు ఆ సెన్స్లో నువ్వు దేవునికి డబ్బులు ఇస్తా అంటే నీ డబ్బులు దేవుడు స్వీకరించడం చాలా డేంజర్ నాయన ఇది. అందుకే క్రైస్తవులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను దేవునికి టైత్ ఆఫరింగ్ తీసుకొచ్చినప్పుడు ఎలా తెలుసా, ఏముండదు తెలుసా లోపల, తండ్రి వినాలి మీరు, చాలా ఇంపార్టెంట్ సెన్స్ పిల్లర్ అది. తండ్రి మా నాయన ముందర చూడండి అందరూ, టైత్ ఇచ్చేటప్పుడు నీకు ఉండాల్సిన లోపల ఏం కృతజ్ఞత తెలుసా, తండ్రి ఇది నీదే, నీ ధనం, నువ్వు నాకు బలం ఇచ్చావు, నేను సంపాదిస్తానా, నా జీవితంలో ఊపిరి ఉండేదానికి కారకు నువ్వు, బ్రతుకునేదానికి కారకు నువ్వు నా జీవితాన్ని స్వామి ఇది నీది, నీ కృప వలన సంపాదించా స్వామి, నీకు కృతజ్ఞతతో నువ్వు ఇచ్చినది ఇది, నువ్వు తెమ్మంటే నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఇచ్చా. నెవర్ ఎవర్ సే చైర్ కోసం ఇస్తానా, పాస్టర్ కోసం ఇస్తానా, మీటింగ్ కోసం ఇస్తానా. చాలామంది దైవజనులు కూడా తప్పులేదు, విశ్వాసులకి చెప్పరు సరిగా. నెవర్ డూ దాట్. ఒక మాట చెప్తాను ఏంటండి, ఒక సెన్స్, ముందు చూడండి ప్లీజ్, కొద్దిగా లేట్ అయినా భరించండి. టై తిన్నోళ్ళని దేవుడు ఏమంటాడు, టై తీకుంటే ఏమంటాడు దొంగలు అంటాడు మిమ్మల్ని. టై తినోళ్ళని. ఎందుకు అట్లా అంటాడు టై తీసే దొంగలని? ఎందుకంటారు సార్, జీతం నాది కదా, ఆయన నాకు దొంగ అంటాడు. కుళ్ళే పెట్టరాను, పండుకుంటానో లేదు కదా ఇక్కడ నా దగ్గర. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, ఇప్పుడు సపోజ్ ఓకే నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, ఒక 500 ఉందను, ఒక 500 అనుకోండి డబ్బులు ఉన్నాయి అనుకోదే, ఇది ఉందిలేండి, ఇది ఎవరిది, ఇది నాది కదా. నేను ఆయనకి ఈకుంటే నేను దొంగనట్లయితే ఇది నాది కాబట్టి నాది కాబట్టి నా ఇష్టము కదా. ఆయన కిందకి వెళ్ళా నేను. ఆయన ఏమంటారు తెలుసా, నువ్వు దొంగవి అంటాడు. దొంగవి ఎప్పుడు అంటాడు ఆయన? ఆయనదైతేనే అంటాడు దొంగదని, దొంగ నువ్వు అని. ఎందుకు తెలుసా బైబిల్లో టై తినో దొంగ అంటాడేది? ఎందుకంటే ఆ ధనం ఎవరిది? నువ్వు అంటావు నా జీతాన్ని పట్టుకొని అంటావా దేవుణ్ణి అన్నికి లేదు. ఎందుకు తెలుసా, కూర్చొని ఈయనలే రాక పాష పిలిచాడు, ఈరోజు కానుకిస్తాడేమో, నేను ఇచ్చి అలసిపోయిన తను ఇస్తాడేమో కాదు. జాగ్రత్తగా సెన్స్. దేవుడు ఎందుకు నన్ను దొంగ అంటాడు? నా జీతం సార్ 1,00,000, 2,00,000, 50,000, 70,000 నేను కష్టపడి సంపాదించిన నెలంతా. ఆయన అంటాడు దానికి ఈకుంటే నువ్వు దొంగవేనే. ఎప్పుడు ఒక వ్యక్తి నువ్వు దొంగ అంటావు, ఎందుకంటే ఆయనది తీసుకుంటే నువ్వు దొంగ అవుతావు నువ్వు. అందుకే దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు టైత్ ఆఫరింగ్ నువ్వు ఫోన్పేలో పంపిస్తానా, ఎట్లా పంపిస్తానా, వీలైతే మోకరిల్లు అక్కడ, హలో వీలైతే మోకరిల్లు లోకల్ ఇక్కడ టైత్ వేస్తానా, ఇంట్లో రాకముందు ఇక్కడికి నువ్వు చెప్పాల్సింది ఇప్పుడు వినండి, తండ్రి నీది ధనం ఇదే, నువ్వు ఇచ్చిన జీతం ఇదే స్వామి, నాకు ప్రాణం పోసాను, సంపాదించే శక్తి నువ్వు ఇచ్చావు, నీ కృప కనికరంతో నేను బతికున్నాను తండ్రి, మా దేవుడు నువ్వు స్వామి, ఈ ధనం నీదయా, నేను ఏ పాటి వాడిని నీకు ఇచ్చేదానికి, అయితే నీ కృప వలన నువ్వు ఇమ్మన్నావు కాబట్టి ఇదిగో తండ్రి నీ ధనంలో 10% ఇచ్చి మిగతాది నీ కృప వలన నేను తీసుకెళ్తానా. బిడ్డా ఒప్పుకోలు చేసుకొని ఇలా ఆ ధనం నీది కాదు. ఎన్నడే కానీ పాస్టర్కి ఇస్తాడో, మా ఇంటికి పాస్టర్ వచ్చిండే ఆ అప్పకి 500 ఇచ్చి పిల్లలు ఉన్నారు కదా పాపము ఏదో చేసుకొని తింటాడో, ఎవరు ఇస్తారు ఆ అప్పకి నేను నీకుంటే?
అది తెలియక చాలామంది క్రైస్తవులు చేస్తున్నారు. అందుకే ఈ చర్చ్లో ఒప్పుకోలు ఎందుకు చేపిస్తాం తెలుసా మీకు? ఇప్పుడైనా అర్థమైందా? కొంతమంది కూడా పాస్టర్ టైం ఉండదు, దాని మీద ఒప్పుకోలు ఒకటి అట్లా వేసేస్తే సరిపోయి కదా డబ్బాలో బ్యాగ్లోకి. డోంట్ డూ దాట్. ఇక్కడ నుంచి ఎప్పుడైనా నేను ఒప్పుకోలు చేసే వాళ్ళకి ఈ సెన్స్ ఉండాలా లోపల. ఆడ అధ్యాయం నాకు టైం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు వివరించి. ఆయన అంటాడు, ఆయన వచ్చి చెప్పాలంట, తండ్రి నేను అన్యుడను, నా తండ్రి ఆరామీయుడు. ఎవరు ఆయన ఎక్కడి నుంచి స్టోరీ ఎత్తమంటాడు దేవుడు వాళ్ళని? అబ్రహాం నుంచి. ఆయన విగ్రహారాధికుడు, ఆయన దేవుడు ఎరుగనివాడు. నువ్వు ఆయనని ఎన్నుకుంటివి, ఆయనను దీవిస్తివి, ఆయన ద్వారా ఇస్సాకు యాకోబు వారిని దీవిస్తివి, మా ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆశీర్వదిస్తువి. నువ్వు మమ్మల్ని పాపం నుంచి విడిపిస్తువి, నాశనం నుంచి విడిపిస్తువి, దరిద్రత నుంచి విడిపించి మమ్మల్ని ధనికులు చేసేవి. ఈ ధనం నీదయ్యా, నీ కృపలను సంపాదించామయ్యా. ఇదిగో తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఇస్తున్నాం. జాగ్రత్త వినండి. ఎందుకు దేవుడు ఇమ్మన్నాడు నీకు టైత్ ఆఫరింగ్? మీ సిస్టర్ ముందర చూడండి, ఆయనదే, అందుకే ఇమ్మన్నాడు. చదవండి ఒక వాక్యం, మొదటి దినవృత్తాంతాలు ఫటాఫట్ చదవండి. నేను ఎవరైనా 29:12 చదవండి. చూడండి, దావీదు ఎందుకు దేవుడికి ఇష్టడై ఉన్నాడో, దావీదు ఎందుకు ఒక పేడ మోసుకునేవాడు కోటీశ్వరుడైనాడు, రాజు అయినాడు. కారణం ఏమో తెలుసా? చూడండి, అతని హృదయంలో ఏముందో చదువునైనా. ఐశ్వర్యమును గొప్పతనమును, ముందు చూడాలైనా మీరందరూ ఇక్కడ చదవండి స్క్రీన్లో. ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వలన కలిగినవే? నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించు వాడవును. అందరికీ నీ జీతం వస్తానేది నీ దగ్గర ఆయన ద్వారా. ఒక ఆయన అంకుల్ ఈయనండి, ముందర చూడండి, పెద్దలో 70 ఏళ్ళు వయసు, యూరినరీ ప్రాబ్లంతో బాధపడుతున్నాడంట ఆయన. మీకు అర్థం కాదని చెప్తున్నా, సైడ్లోకి పోయి. యూరినరీ ప్రాబ్లంతో బాధపడతా ఉంటే డాక్టర్ దగ్గర పోయినాడంట. డాక్టర్ అట్లా చేసి ఇంజక్షన్ వేసి, ఇంకా బాధపడద్దండి అంకుల్, మీకు యూరిన్ బాగా వచ్చేస్తుందిలే, ఇంజక్షన్ వేసి అని చెప్పి అన్ని 3,500 కట్టమన్నాడంట. ఎంత? ఈయన అన్నాడంట పెద్దయినా, 3,500 ఎందుకు సార్ అంటే, యూరిన్ రాలేదు కదా, ఇప్పుడు వచ్చింది కదా అందుకే అన్నాడంట. అంటే నేను డాక్టర్ నా ఫీజు అన్నాడంట. అప్పుడు పెద్ద ఆయన పైకి చూసినాడంట, అమ్మయ్యా 70 ఏళ్ళ నుంచి యూరిన్ ప్రాబ్లం రాకుండా ఆయన కాపాడితే 3 రూపాయలు కూడా ఇవ్వలేదు ఆయనకని. అర్థం కాదా చాలామందికి? డాక్టర్ దగ్గర పోయినప్పుడు కిక్కు కొట్టి మందు పిక్కుంటారే, అప్పుడు ఇస్తాం పడపడని. అనుక్షణం నీ శరీరాన్ని, నీ జీవితాన్ని, అందుకే కృతజ్ఞత లేకుండా ఉంటే నువ్వు చాలా డేంజర్ మా. నువ్వు అనుకుంటావు దేవునికి కాళ్ళని, దేవుడికి ఇట్లే వీళ్ళకి జవాబిచ్చాడు. వీళ్ళకి కొనుక్కుతా అంటారే, సన్నుతారు డబ్బులు లేకుండా. ఏమన్నా తెలుసా వాళ్ళకి? ఒక్క వాక్యం చదవండి, 50వ కీర్తన గ్రంథం 50 చదవండి. ఏమంటాడు అక్కడ? జాగ్రత్త చదవండి, తొందర చదవండి ఆయన. 9 నుంచి చదువు, ఫాస్ట్గా చదువురా. నీ ఇంట నుండి ఏంది? నీ ఇంట నుండి కోడనైనను, నీ మందలో నుండి పొట్టెలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులు నావే కదా. కొండలన్నీ పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలములోని పసాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనునను నీతో చెప్పను. నా దేవుడు గరీబ్ కాదు. నువ్వు ఆయనకి దానం ఇచ్చేదానికి, చైర్లు కొనేదానికి, ఫ్యాన్లు కొనేదానికి, కరెంటు బిల్ కట్టుకునేదానికి. కొంతమంది దైవజనులు చెప్పకూడదు కానీ వాళ్ళ బాగుండదు. అందుకే నేను నా జీవితంలో ఇటు చెప్పను, కరెంటు బిల్ కట్టాలి ఇస్తారా అని. కొంతమంది దైవజనులు కూడా ప్రాబ్లము, మీరు కరెంటు బిల్లు కీకుంటే రేపు చర్చి మూతేస్తారు. రే మనిషి, ఆయన చేతిలో చేయేసి తీసుకో. రియల్లీ స్పీకింగ్, నా దేవుడు గరీబ్ కాదు, అడుక్కు తినేదానికి. ఎందుకు సార్ మళ్ళీ డబ్బులు పెడుతున్నాడు? టైతు ఎందుకు పెడుతున్నాడు సార్ మళ్ళీ? ఎందుకు? చదవండి 3:10, మలాకి 3:10 రాయబడింది. ఎందుకో చదవండి నేను జల్దీ. ఎవరైనా 3:10 ఎందుకు ఇల్లు ఆయనకి? 3:10 చదువు పెట్టరా నేను.
మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎందుకు తీసుకురాలంట చెప్పదని ఇప్పుడు చదవండి. ఎందుకో దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా పిల్లరా? నాన్న ఎందుకు నాన్న టైట్ ఇస్తాను? కొంతమంది తెలియకనే చేశాను పాపము, ఎందుకంటే పాస్టర్ అడుగుతాడని. మీ డబ్బులు ఆయనకు అవసరంలా, నిన్ను కోటీశ్వరుడుగా చూడాలా, నిన్ను అడుక్కు తినవాడుగా కాకుండా నీ ద్వారా నీ పిల్లలు ధనికులే ఉండాలని ఆయన ఏమన్నాడు తెలుసా? చదువునైనా మీ పంటను తినే పైకితో మీ పంటను తినే పురుగులను గద్దించేదను, అవి నీ భూ పంటను నాశనం చేయవు, నీ ద్రాక్ష చెట్లు అకాల పాలు రాల్పకుండును అధిపతికి సెలవిచ్చున్నాడు. 10లో ఏం రాబడింది? చదువునైనా నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా. దేవుడు ఎందుకో దశ ఇమ్మంటాడది, టెస్ట్ చేయండి. నాకే మీ ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారంగా నీకు ఇచ్చేదానికి అడుగుతాను ఆయన. ఈ భూమి మీద నువ్వు ధనికుడుగా ఉండదానికి. ఆయన నీ డబ్బుతో ఏం చేశాడమ్మా నానా? నీకు ఇచ్చేదానికి. కానీ ఇచ్చిన తర్వాత దయతో ఇక్కడ ఏంటంటే ఇంకా లాస్ట్లో ముగిస్తానా నేను. టైత్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు చెప్పొద్దండి, చర్చికి హెల్ప్ చేస్తానా, చర్చికి నేను ఈకుంటే ఎట్లా, పాస్టర్కి ఇస్తానా, వాళ్ళకి ఇస్తానంటే ఎవరింటి అన్నారంట. ఆయనతో ఏం చెప్పాలి సార్? ప్రతి క్షణం తండ్రి ఎంత గొప్ప దేవుడు నువ్వు, ఈ జీతం నువ్వు ఇచ్చినదే, ఈ ఉద్యోగం నువ్వు ఇచ్చినదే, ఈ కాళ్ళు పొద్దునే లేచి ఆఫీస్కి పోతానాయే నీ కనికరం స్వామి, నా శరీరంలో ఆరోగ్యం నువ్వు తండ్రి, నా సంపాదనకి మూలం నువ్వు అయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాము నా తండ్రి. కృతజ్ఞతలో దశంభాగం ఇచ్చే భాగ్యం ఇచ్చావు నానా. కృపతో తీసుకొని తండ్రి ఇదిగో నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నా పంటను తినివేని పురుగులు గద్దించు స్వామి. బిడా నీకు అనుక్షణము ప్రాణం పోస్తానాడే, ఇప్పుడున్న అర్ధగంట లోపల చచ్చిపోతావో ఏమను. అటువంటి గొప్ప జీవితాన్ని నీకు ఇస్తే ఆయనకి ఇచ్చే వెనకడతావా? ఆయనకి నీ డబ్బులు కావాలా? అట్లా దేవుడు అయితే నేను నువ్వు పూజించాల్సిన అవసరమే లే. ఆయన నీకు ఇచ్చేదానికి అడుగుతాడు. రెండో తెలుసా, ఆయనకి ఇచ్చి శోధించొద్దు. గర్వపు మాటలు మాట్లాడద్దు. ఏం ప్రయోజనం? నేను చెప్తున్నా బిడ్డ, చేతులు జోడించి ఎంతో కష్టపడి మీరు సంపాదించి దశంభాగం ఇస్తారు, మంచిది. దేవుడు కనికరపూర్ణుడు, ఆయన నేర్పిస్తాడు. శిక్షించే దేవుడు కాదు ఆయన, నిన్ను ప్రేమించే దేవుడు. ఇక నుంచి అనుక్షణము డబ్బు విషయం మర్చిపోకుండా తండ్రి ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాంత విస్తారం దీవులు కొమ్మరిస్తాను. ఇంకా అప్పుడున్నా నువ్వు అప్పు తీర్చే భాగ్యం ఇస్తాను తండ్రి. నా దేవుడు నువ్వు సింహములకు లేని కలుగా నాకు లేవుండదు స్వామి. ఫస్ట్ జీతం పడతానట్లే ప్లీజ్ వినండి. జీతం పడిన మరుక్షణమే ఎంగిల్ చేయొద్దండి దాన్ని. చాలామంది దాన్ని అప్పులన్నీ తీర్చేసి వడ్డీలు ఇచ్చేసి చట్నీ కొని మళ్ళా ఇప్పుడన్నా అర్థమైందా? ఆయనకి ఎవరికి కాదు నీ డబ్బులు? ఆయనకి నువ్వు తీసుకుంటే ఊపిరి ఒక క్షణం బంద్ చేసినావు అనుకో, డాక్టర్ దగ్గర పోయి సిలిండర్కి పెట్టాను సార్, నీ జీతం అంతా సిలిండర్లోకి వెళ్ళిపోతుంది కాదా? కరోనా టైంలో ఏమి ఇబ్బందులు పడుతుంది అందరూ. ఒక్క నిమిషము ఊపిరి ఆయన ఆపితే నీకు ప్రాణం పోతుంది, నీ జీతం పోతుంది, అంతా పోతుంది. వెనకలు ఉండే వాళ్ళు పెన్షన్ తీసుకొని తింటా అంటారు లబక్ అని. నీదే నాకుంటా అంటారు నీ పెన్షన్ని. నేను చెప్తున్నా ఒక మాట లాస్ట్లో ముగించే ముందు, దేవుని కోసం బతకాలి పిల్లరా, మన పిల్లల కోసం కూడా కాదు. మీరు పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం బతికి దేవుణ్ణి పక్కన పెట్టారనుకో మీ జీవితమే బాగుండదురా. దేవుని కోసం బతకండి, నీ పిల్లలు సురక్షితంగా ఉంటారు, నీ భార్య భర్త సురక్షితంగా ఉంటారు. ఆయన సృష్టించి ఇక్కడ పెట్టిండేది ఆయనకే నామాలు పెట్టేదాన్ని కాదు. అందుకే అంటాడు దొంగ అని. ఆయనది కాబట్టి దొంగ అంటాను. నేను అదిగా ట్రైల్ చూపించే కుల్లాపని పిలిచి, నా 500 ఆయన దొంగ అంటాడు. ఆయన అంటాడు నాదా 500, నువ్వు ఈ లేదనుకో నువ్వు దొంగవే. ఎందుకంటే శాలరీ నీది ఆయనది, ఎందుకంటే ఆయన నీకు ఇస్తానడు కాబట్టి. ఓకే ఫినిష్ చేస్తున్నా. ఏం చేయాలా? టైత్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడకూడదు అట్లా. ఓకే, ఇప్పుడు అర్థమైన వాక్యము. మనిషి మేలు ఎక్కడ పొందుతాడంట? నోటి మాట చేత నువ్వు మేలు అనుభవిస్తావు. ఓకే, ఇంకా నాకు చాలా టైం ఎక్కువ తీసుకున్నా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా నోటి మాట ఎల్లప్పుడూ
నీకు అంగీకారముగా ఉండును గాక స్వామి. టైత్ ఇచ్చేటప్పుడు ఆఫరింగ్ ఏ చేసినా మా నోటి మాట నువ్వు వింటా ఉంటావు. మేము ఎప్పుడే కానీ నీకు బాధపరచకుండా, మా గర్వపు మాటలు మాట్లాడకుండా మేముంటే మేలు చూస్తాం, ఆరోగ్యం చూస్తాం, ఐశ్వర్యం చూస్తాం, ప్రతి మంచి చూస్తాం. మీరే సాయం చేయమని యేసు నామములో కూర్చున్నాం తండ్రి. నా